వెల్కమ్ టు హాట్ టాపిక్. ఇవాల్టి తాజా రాజకీయ అంశాలకు సంబంధించినటువంటి విశ్లేషణలకు స్వాగతం. ప్రస్తుతం మనతో స్టూడియోలో ఉన్నారు సుభాష్, భారతీయ జనతా పార్టీ నాయకులు. అట్లాగే విశాఖ నుంచి మనతో లైవ్లో జాయిన్ అవుతున్నారు పి దివాకర్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. మరోవైపున విజయవాడ నుంచి మనతో లైవ్లో జాయిన్ అవుతున్నారు వేణుమాధవ్, తెలుగుదేశం పార్టీ నాయకులు. ప్రధానమైనటువంటి అంశం ఈవేళ గత 4-5 రోజుల నుండి ప్రారంభమైనటువంటి అంశం ఏదైతే ఉందో ఈవీఎంలకు సంబంధించినటువంటిది. ఈవీఎంలు అనేటువంటి వాటిని పక్కన పెట్టి బ్యాలెట్ వైపుకి వెళ్ళాలి, ముందు స్లిప్పులు లెక్కించాలి నుంచి ఈవీఎంలే తీసేయాలి, బ్యాలెట్ దాకా వెళ్ళాలన్నటువంటి కాన్సెప్ట్ అయితే ఎన్నికల సంఘం అంగీకరించినటువంటి నేపథ్యంలో వీవీప్యాట్లకు సంబంధించినటువంటి అంశం ఆల్రెడీ సుప్రీంకోర్టు కూడా స్పష్టం చేసింది. 5 ఈవీఎంలను కౌంట్ చేయాలని, అలా కాదు 50% కౌంట్ చేయాల్సిందే అంటూ ఓ పక్కన తెలుగుదేశం అధినేత చంద్రబాబు దేశవ్యాప్తంగా అదొక చర్చనీయాంశం తీస్తున్నటువంటి నేపథ్యంలో వెనక్కి వెళ్లాల్సినటువంటి అవసరం ఉందా లేదా అన్నటువంటి చర్చలోకి వెళ్దాం. ముందుగా సుభాష్ గారు ఏమంటారు? సాయి గారు, ఇప్పుడు ఈ యొక్క ఎన్నికల్లో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో, తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొన్ని పోలింగ్ బూత్లో ఈవీఎంలు మొరాయించడం మనం అందరం కూడా మొత్తం గమనించినాం. ఇది టెక్నికల్గా అంటే ఇంత పెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఇన్ని ఓటర్స్, ఈ ఓటర్స్లు అనేది అంటే ఇప్పుడు ఒక్కొక్క నియోజకవర్గంలో చూస్తుంటే చాలా చాలా అంటే మనకు మొత్తం 2 లక్షలు 3 లక్షల దాకా ఓటర్స్ ఉండడం, అందులో 40% నుంచి 50% మొత్తం ఓట్లు పోలవడం. దీనికి సంబంధించిన విషయం చూస్తే ఏంటంటే మనకు ఈవీఎంలో కొంచెం మొరాయించడం జరిగింది. అదే కనుక మనం బ్యాలెట్ బాక్స్ పెట్టుకుందాం అనుకోండి, ఇంతకు కూడా చూసినాం మనం. బ్యాలెట్ బాక్స్లో మనకు చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఎందుకంటే అందులో బ్యాలెట్ బాక్స్లో గుర్తులు సరిగా తెలియక, తర్వాత ఎక్కడ ముద్ర వేయాలని చెప్పి అటువంటి దాంట్ నుంచి మనం టెక్నాలజీల నోహౌ తోటి, టెక్నాలజీ ఆధునిక ఏదైతే మొత్తం ఇంప్రూవ్ అయినాం కాబట్టి, ఎన్హాన్స్ అయినాం కాబట్టి ఈరోజు ఈ యొక్క ఈవీఎంలో పెట్టినారు. ఈవీఎంలో పెట్టిన తర్వాత ఈవీఎంలో కొంచెం శాస్త్రీయ లోపం ఉంది, దాంట్లో ఈవీఎంలో కొంచెం అనుమానాలను వస్తే చాలా క్లియర్గా వీవీప్యాట్లు కూడా పెట్టినాం అన్నట్టు. వీవీప్యాట్లు ఎందుకు పెట్టినాము? ఒకవేళ ఈవీఎం మీద కనుక అనుమానాలు, ఆరోపణలు వస్తే వీవీప్యాట్లో మనం మొత్తం చెక్ చేసుకోవచ్చు అని చెప్పి వచ్చినాము. దాంట్లో కూడా కనుక వస్తే మళ్ళీ మొత్తం రీకౌంటింగ్ కూడా చేయొచ్చు అన్నట్టు. కానీ ఏకంగా వీవీప్యాట్లు తర్వాత అధికార పార్టీ తర్వాత ఈ యొక్క ఈవీఎంల గురించి ఎన్నో ఇబ్బందికరమైన వాతావరణాలు ఉన్నాయి. తర్వాత వాటిని అసలు కంప్లీట్గా రద్దు చేయాలని చెప్పి వాటి మీద అనుమానాలను, ఆరోపణలను మొత్తం తీసుకురావడం ఇది సమంజసం కాదు. ఎందుకంటే అక్కడ నిన్న ఢిల్లీలో పెద్ద మనుషులు అనే వివిధ పార్టీకి సంబంధించిన వాళ్ళే చాలాసార్లు చెప్తున్నారు వీవీప్యాట్లు తర్వాత ఏంటంటే ఈవీఎంలు తీసుకురావాలని చెప్పి టెక్నాలజీ గురించి మాట్లాడడం, ఆ టెక్నాలజీ మేమే తీసుకొచ్చినామని చెప్పడం, ఈరోజు మళ్ళా మనం పాత పద్ధతికి పోవడం అనేది చాలా విడ్డూరంగా ఉంది. ఒకవేళ అటువంటిది కనుక ఇష్యూ కనుక వస్తే అన్ని పార్టీలు కూర్చొని మరి ఎలక్షన్ కమిషన్ మనం ఇంత పెద్ద ప్రజాస్వామ్యంలో ఎలక్షన్ కమిషన్ అనేది ఒక కాన్స్టిట్యూషనల్ పోస్ట్ అన్నాడు. ఆ కాన్స్టిట్యూషనల్ పోస్ట్లో ఏమైనా ఉన్నాయో దాంట్లో ఏంటంటే ఎటువంటి అనుమానాలు, ఆరోపణలు ఉంటే వారు మరి ఒక కాల్ తీసుకోవాల్సిన అవసరం ఉంది అన్నట్టు. దీని గురించి ఇంకా విస్తృత మొత్తం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎటువంటి లోపాలు కానీ, టెక్నికల్ లోపాలు కానీ ఉంటే దాన్ని నయం చేసి ఇటువంటి ఇష్యూస్ రాకుండా చూడాల్సిన అవసరం ఈవీఎంలు తర్వాత వీవీప్యాట్లకు వాటి గురించి ఎలక్షన్ కమిషన్ ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని. రైట్. ప్రస్తుతం రామచంద్రారెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా మనతో పాటు లైవ్లో జాయిన్ అయ్యారు. రామచంద్రారెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ ఏమనుకుంటుంది అంటే మొన్న మాట్లాడారు, నిన్న వచ్చేటప్పటికి అగ్రనాయకులు కాకుండా ఎవరో ఒకళ్ళు దాంట్లో అటెండ్ అయ్యారు. అంటే మొన్న 3 రాష్ట్రాల ఎన్నికల సందర్భంలో మీరు గెలిచారు. ఒకవేళ ఈవీఎంల మేనేజ్మెంట్లో ఏమన్నా కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే బెటర్ అని ఏమన్నా భారతీయ జనతా పార్టీ మేనేజ్ చేసిందా? అంటే ఆయా రాష్ట్రాల్లో జరిగినటువంటి ఎలక్షన్ సరళిని బట్టి, ఈవీఎంలు పనిచేసిన విధానాన్ని బట్టి, వచ్చినటువంటి నాయకుల యొక్క స్టేట్మెంట్లను బట్టి, అక్కడ వచ్చినటువంటి రిజల్ట్స్ని బట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఈ ఈవీఎంల పనితీరు మీద అబ్జెక్షన్స్ రేజ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఏం చెప్తుంది కాంగ్రెస్ పార్టీ, ఏం చెప్తున్నాం అంటే ఈవీఎంలని మీరు పెట్టినరు సరే అనుమానాలని అని చెప్పేసి వీవీప్యాట్లు పెట్టడం జరిగినప్పుడు కేవలం మా ఇష్టం వచ్చిన దగ్గర మేము వీవీప్యాట్లను లెక్క పెట్టడం అనటంలో అంతర్యమైంది ఎలక్షన్ కమిషన్. దాని ఇంట్రెస్ట్ అయింది. అదేవిధంగా సుప్రీంకోర్టుకు వచ్చేసరికి ఏమో కేవలము 5 వీవీప్యాట్లను మాత్రమే కాన్స్టిట్యున్సీకి మేము లెక్క పెడతామని చెప్పడంలో అంతర్యమైంది. అదేవిధంగా
అంటే సుప్రీంకోర్టు తీర్పులో ఆంతర్యం ఉంటుంది. సుప్రీంకోర్టు తీర్పు కాదు, వీళ్ళు స్టేట్మెంట్ ఇవ్వటం. స్టేట్మెంట్ వీళ్ళు అసలు చేయలేమని చెప్పారు. వీళ్ళు వాళ్ళు ఐదు చేయండి సుప్రీంకోర్టు ఐదు అని చెప్పడం జరిగింది. జరిగితే దాని కన్ఫైన్ అయి ఉండటానికి ఎట్లాగో అంగీకరించింది కదా సుప్రీంకోర్టు, డైరెక్షన్ చేయాలి. మళ్ళీ కూడా మేము దాన్ని ఏమంటాం 50% చేయాలని చెప్పేసి మేము అంటాం. అంటే ద వెరీ పర్పస్ ఆఫ్ వీవీప్యాట్లు ఏంటంటే అనుమానాలు ఉన్న దగ్గర వాటిని లెక్క పెట్టినట్లయితే అనుమానాలు నివృత్తి అవుతాయి అని చెప్పేసి అంటున్నారు. ఎస్, అనుమానాలు నివృత్తి అవుతున్నప్పుడు ఇంత పెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థలో ట్రాన్స్పరెంట్ గా ఎలక్షన్లు జరగాలనుకుంటున్నప్పుడు లెక్క పెడితే తప్పేందండి? ఎంతో ధనాన్ని వృధా చేస్తున్నాం, ఎంతో సమయాన్ని వృధా చేస్తున్నాం. ఒక ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి లెక్క పెట్టడంలో తప్పేంది? ఇక్కడ నాకు ఒక చిన్న డౌట్ ఏంటంటే, మన బ్యాలెట్ బాక్సులు ఇవి పెట్టుకున్నప్పుడు సో అండ్ సో బూత్ లో రిగ్గింగ్ జరిగింది అని చెప్పి కంప్లైంట్ చేస్తాయి ప్రతిపక్షాలు. చేయగానే ఎప్పుడు కూడా రీపోలింగ్ జరపలా. ఓకే, ఎన్నికల అధికారి తీసుకుని అందులో అక్కడ గనక బ్యాలెట్ ఆ లోపల ఈ పోలింగ్ బూత్ లోపల గనక ఏమన్నా జరిగితే మాత్రమే, అది కూడా ఎన్నికల అధికారి, అది మీ పార్టీకి ఉండొచ్చు, అవతల పార్టీకి ఉండొచ్చు, వాళ్ళు ఇచ్చినటువంటి నివేదిక మీదనే చేసింది తప్పించి అడగగానే చేస్తే కనుక ప్రతిసారి ఇవాళ ఎవరైతే ఓడిపోతామని భయపడతారో ఆ పార్టీ వాళ్ళు మొత్తాన్ని చేయండి అంటది రీపోలింగ్ చేపిద్దామా. ఎస్, మీరు అంటున్నట్లు ఒక ఎలక్షన్ కమిషనే కాదు, ఏదైనా కానీ ప్రభుత్వ అధీనంలో ఉన్నటువంటి సంస్థ ఏదైనా కానీ ఒక అభియోగం ఉన్నప్పుడు ప్రైమా ఫేసి ఉందా లేదా అన్నది చూస్తుంది. చూసినప్పుడు దాని మీద చేయాల్సినటువంటి అవసరం. మొన్నటికి మొన్న తెలంగాణ ఎలక్షన్లు చూసినట్లయితే శశిధర్ రెడ్డి గారు ఎన్నో సంవత్సరాల నుంచి రామచంద్రారెడ్డి గారు, సాయి గారు మీరు చెప్పింది చెప్పంటే నేను చెప్పానండి. యూ హ్యావ్ టు లిసన్, నేను చెప్పేది మీరు వినాలి. మీరు ఆవేశపడితే ఆవేశం కాదు, నన్ను చెప్పండి. శశిధర్ రెడ్డి గారు మాట్లాడి 1000 విషయం, శశిధర్ రెడ్డి గారు నేను చెప్పేది మీరు వింటాం లేదు మాట. నేను అదే పాయింట్, ఇక్కడ మనం పాయింట్ మీద కన్ఫైన్ అవుదాం. మీరు ఇక్కడ ఏదేదో మాట్లాడేసుకోవడానికి ఇదేం చర్చా కార్యక్రమం గానీ ఉపన్యాస కార్యక్రమం ఏదేదో కాదు. ఎలక్షన్లకి నేను అడుగుతున్న పాయింట్ సూటిగా అడుగుతున్నానండి. ఇవాళ ఈవీఎంలు అనేటువంటి సిస్టమ్ వద్దు అనేది మీ ఉద్దేశం. 3 రాష్ట్రాల ఎన్నికల్లో మీరు ఈవీఎం ట్యాంపరింగ్ చేసి గెలిచారా, మేనేజ్ చేసి గెలిచారా అని అడిగానే. దానికి సంబంధించి వస్తున్నాను. రావటమే మేము గెలవలేదు, ఎస్ఆర్ నో మల్టిపుల్ చాయిస్ కాదు ఇది. దిస్ ఈస్ నాట్ మల్టిపుల్ చాయిస్. ఐ హావ్ టు గివ్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ దట్. ఓకే, నేను అనేది ఏంటంటే 25 లక్షల ఓట్లు గల్లంతేని అని చెప్పి మేము అభియోగం మోపితే మళ్ళీ మీరు సావుకబురు సల్లగా ఏం చెప్పిండనంటే ఎస్ నిజమే జరిగింది, తప్పిదాలు జరిగింది, నన్ను క్షమించు మహాప్రభు అని చెప్పేసి ఎలక్షన్ కమిషనరు దండం పెట్టిండు. అంతటితో నా పాపం ముగిసిపోతుందా? ఈ ప్రజాస్వామ్య డెమోక్రసీలో ఏం చేస్తారు? మేము ఎన్నో సంవత్సరాలు తప్పులు అంటే ఇప్పుడు విమర్శలకి పనికి వస్తుంది, దగ్గరికి వెళ్ళడమే అంటున్నా. ఇవాళ 39% మాత్రమే పోలింగ్ జరిగింది, 61 మంది జరగలేదు కాబట్టి అది ప్రజాస్వామ్యం కాదని మనం వ్యాఖ్యానించవచ్చు. కానీ ఎన్నికల్లో ఓటేసినటువంటి వాళ్ళదే ఫైనల్. కాబట్టి ఇక్కడ ఒక టాపిక్ అడిగితే మీరు ఇంకో టాపిక్ వెళ్తున్నా. నేను అన్నది ఈవీఎంలు అనేటువంటిది తప్పు అయితే మీరు ఎట్లా గెలిచారని అడుగుతున్నా. మీరు గెలిచింది దొంగ వ్యవహారంతో గెలిచారా, మేనేజ్మెంట్ తో గెలిచారా, లేకపోతే మీరు గెలిచిన చోట ఈవీఎంలు ఏమో బాధ్యతగా పనిచేసి మిగతా వాళ్ళ ఈవీఎంలన్నీ తప్పుడుగా పనిచేస్తున్నాయి, ఎదురోళ్ళు గెలిస్తే తప్పుడుగా పనిచేసి మీరు గెలిస్తే మంచిగా పనిచేస్తున్నట్ట, అది నేను సూటిగా అడుగుతుంది. మేము అడిగేది ఒకటే, సూటిగా మేము చెప్పేది ఒకటి ఏంటంటే ఈవీఎంల పనితీరు ఎక్కడైతే అనుమానాలు తలెత్తినాయో అక్కడ బాధితులు ఎవరైనా కానీ అబ్జెక్షన్ రైజ్ చేసినప్పుడు వాటిని రీపోలింగ్ అవసరం అంటే ఖచ్చితంగా పెట్టాల్సిన అవసరం ఉంది. ఒకటి సాయి గారు నన్ను చెప్పనండి. అయితే ఇంతకుముందు మనం బ్యాలెట్ చేసినప్పుడు 24 గంటలు కానీ 48 గంటలు కానీ రిజల్ట్స్ వచ్చాయి. సరే ఓట్లు పెరిగినాయి అనుకుందాం, పెరగడానికి 3 రోజులు 4 రోజులు పడుతుంది అనుకుందాం. ఇవాళ మనము సార్వత్రిక ఎన్నికలు జరిగినప్పుడు ఇవాళ మొన్న 11వ తారీఖు ఎలక్షన్స్ అయిపోతే 23వ తారీఖు పోలింగ్ ఉంది. దాదాపు నెల రోజుల సమయాన్ని మనము ప్రజాప్రతినిధులందరూ కూడా పోటీ చేసిన వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఈ సందర్భంలో నెల రోజులు వెయిట్ చేయగలేంది, వారం రోజులు వెయిట్ చేయడానికి ఏమొచ్చింది? రెండవది అదేవిధంగా ఈ ఎలక్షన్ వీవీప్యాట్లలో ఇప్పుడు 3 సెకండ్లు చూపిస్తుందని ఒక దగ్గర అభియోగాలు ఉన్నాయి, 7 సెకండ్లు చూపిస్తుందని ఒకటి ఉంది, ఈవీఎంలు మొరాయించినాయి అని చెప్పేసి ఒకటి ఉంది. ఒక ఉదాహరణ అండి, ఇప్పుడు బీపీ చెక్ చేసే మిషన్ పెట్టేస్తే దాన్ని ఇట్లా కొట్టుకుంటూ ఇది సెట్ చేస్తుంటే దానికి రిజల్ట్ ఏమాత్రం ఉంటుందండి? టెక్నాలజీ కాదు. ప్రపంచంలో ఎన్నో అభివృద్ధి చెందిన దేశాలు, ఈవీఎంలని నమ్ముకున్న దేశాలు వాటి యొక్క పనితీరును విశ్వసించకుండా వాటిని వెనక్కి తీసుకొని మళ్ళీ పేపర్ బ్యాలెట్ కు పోతున్నాయి. ఈ పరిస్థితులలో
21 పార్టీలు ఈ భారతదేశంలో మెజారిటీ ఉన్న పార్టీలు సుప్రీంకోర్టును ఆశ్రయించినాయి. మళ్ళీ కూడా ఇప్పుడు పోవడానికి సమాయత్తమవుతున్నాయి. నిన్న సమావేశం పార్టీలు చెప్పాల్సింది ఒకటే మొక్క నేను అడుగుతున్నది. 2004లో ఈవీఎంలు పెట్టింది వాజ్పేయి హయాంలో స్టార్ట్ అయింది. 2004లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది ఈవీఎంల మేనేజ్మెంట్ ద్వారా. 2009లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది ఈవీఎంల మేనేజ్మెంట్ వలన. మొన్న జరిగినటువంటి 3 రాష్ట్రాల ఎన్నికల్లో గెలిచింది ఈవీఎంల వలన. మీరు ఓడిపోయేటప్పుడేమో ఆ రోజున 2009లో అద్వానీ ఇదే మాట చెప్పారు ఈవీఎంల వల్ల అని చెప్పి. ఆనాడు మరి మీరు ఎందుకు వాటికి తీసేయలేదు? అంటే మీకు వచ్చిన కష్టం వచ్చినప్పుడు ఎవరు ఓడిపోతుంటే వాళ్ళు ఈవీఎంలు తీసేయండి, ఏదో ఒక కారణం చూపించారు. 2009లోనే మీరు ఈ మాట ఏదో చేసి అద్వానీ ఆ రోజున ప్రధాన ప్రతిపక్షం మళ్ళీ ఇవాళ మీరు ఉపన్యాసాలు బిగిన్ సాయి గారు ఒకటి చూడండి, ఒక సాఫ్ట్వేర్ ఎప్పుడైనా చేస్తుంటే సరిపోయింది కదా అంటున్నా. సాఫ్ట్వేర్ ఒకటి డెవలప్ అయిందని అంటే సాఫ్ట్వేర్ కి కొద్ది కాలం తర్వాత వైరస్లు కూడా అవుతాయి. వాస్తవాలు హరిప్రసాద్ హరిప్రసాద్ పెట్టినటువంటి ఏదైతే 149 రూపాయలకి కేబుల్ అని చెప్పి పచ్చి మోసం చేసి ఆంధ్రప్రదేశ్ లో స్టిల్ ఇంటర్నెట్ లేదు, స్టిల్ ఫోన్ లేదు, స్టిల్ అక్కడ ఏం జరగట్లా. కానీ 222 రూపాయలు ప్రజల నుంచి డబ్బులు నొక్కేస్తున్నాడు ఆయన. ఆయన 3,000 కోట్ల రూపాయల డబ్బులు రాష్ట్ర ప్రభుత్వ సొమ్ములు ఏదైతే 149 రూపాయలకి కేబుల్ ఇస్తానని చెప్పి ఫైబర్ గ్రిడ్ అని పెట్టారో ఇవాళ వరకు 5 లక్షల మందికి ఇచ్చారు. దాదాపు 4 కోట్ల మందిని మోసం చేశారు. ఆయనే పట్టుకొచ్చి మీరు వాళ్ళ నీతి ఆయన వల్ల కాలం మీ వల్ల చేతకాక పోగో కబుర్లు చూపెడుతున్నారు. ఒకటి సాయి గారు, ఇప్పుడు ఒక వ్యక్తి ఒక అభియోగాన్ని పట్టుకొచ్చారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు ఆయన మీద కేసు ఓపెన్ గా చూపించిన రోజున మీకెందుకు చేత కాలేదా? ఎలక్షన్ కమిషన్ ఈ రోజు వరకు కూడా ఈవీఎం చూపించింది ఎన్నికల రామచంద్రారెడ్డి గారు ప్రజల్ని ప్రజల్ని మోసం చేయదు. ఎన్నికల సంఘం ఓపెన్ గా 5 రోజుల పాటు పెట్టింది వచ్చి చూపించుకోమని. మీ ఎక్స్పర్ట్స్ అందరు ఉన్నారు కదా, మీ చెప్పిన హరిప్రసాద్ గారు, సుబ్బారావు గారు, అప్పారావు పట్టుకొచ్చి చూపించండి. అక్కడ చూపించడం చేతకాక అయిపోయిన తర్వాత మళ్ళీ లేదు అందులో ఉంది వినండి అంటే తీసేయండి. రేపటి నుంచి అందరూ కార్లు జరిగితే యాక్సిడెంట్ అవుతున్నాయి, కార్లు మానేయండి, ఎడ్ల బండ్లు వేసుకు తిరగండి. అట్లాగే మీ కంప్యూటర్లు హ్యాకింగ్ అవుతున్నాయి, ఇంటర్నెట్లు అన్ని తీసిపారండి. మీ ఆఫీసులు అన్నిట్లలో అన్ని గవర్నమెంట్ కార్యాలయాల్లో అన్ని తీసేయండి, ఎందుకంటే వాటిట్లో హ్యాకింగ్ అవుతుంది కదా. మీ సెల్ ఫోన్లు మానేయండి, వాటిట్లో చాటింగుల్లో బయటకు వస్తున్నాయి కదా లక్ష్మీపార్వతి గారు అయ్యి అని చెప్పి తీసేయండి. అయ్యండి ఇంకేంది రేపటి నుంచి మళ్ళీ మనం పాత రోజులకి వెళ్దాం. పంచకట్టు పాత రోజులకి కాదు, ఎలక్షన్ ఎక్కడికి తీసుకెళ్తున్నారు మీరు? మోకాలికి బోడిగుండుకు మీరు చేస్తుంది అదే, మీరు చేసే పని ఎందుకనంటే ఎలక్షన్ లో లోపభూయిష్టమైనటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థలో మీరు మోసం చేయకుండా బ్యాలెట్ మీరు కేసులు మీరు మోసం చేస్తున్నారు. ఆ రోజున ఎందుకు మోసం చేశారు మీరు? ఆ రోజున మోసం చేయడం మరి ఆ రోజున ఇంతటి ఫ్రాడ్స్ రాలేదు, ఇంతటి టెక్నాలజీ రాలేదు. ఈ రోజు ఒక ఎజెండాను పెట్టుకొని దాన్ని కాపాడుకోవడం డిస్కస్ చేయడం మోసం మీరు చేస్తున్నారు. మోసం మేము చేయడం లేదు, వాస్తవాలని మాకు చెప్పమని చెప్తున్నాం మేము. ఒక్క నిమిషం, దివాకర్ గారు ఏమంటారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమంటది? ఈవీఎంలు మార్చమంటదా? నమస్కారం అండి. ఈ ఈవీఎంఎల్ విషయానికి వస్తే ఏదైతే నెల రోజుల ప్రక్రియ అండి, ఇది స్థానిక కలెక్టర్ ఆధ్వర్యంలో నెల రోజుల క్రితం నుండి ఇదే తెలుగుదేశం సంబంధించిన రిప్రజెంటేటివ్స్ వచ్చి ఈ ఈవీఎంఎల్ అన్నీ కూడా ర్యాండమ్గా తీసి చెక్ చేసి అవన్నీ బాగున్నాయని చెప్పి ప్రతి జిల్లాలోని కూడా మాక్ ట్రయల్స్ చేసి అవన్నీ చెక్ చేసుకొని బాగున్నాయని సంతకాలు పెట్టి ఈ విధానం బాగుందని చెప్పి వీళ్ళందరూ సర్టిఫై చేయడం జరిగింది. వీళ్ళు ప్రజాస్వామ్యంలో
ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడటం దురదృష్టకరం. ఎందుకంటే ఇంతకుముందు అసలు ఈవీఎం ఇది ఏదైతే బ్యాలెట్ అనే వ్యవస్థ భ్రష్టు పట్టిందని, దీని ద్వారా రిగ్గింగులు జరుగుతున్నాయని, ఈవీఎం విధానాన్ని పెట్టాలని, దీన్ని నేనే కనిపెట్టానని, దీన్ని తీసుకొచ్చే ప్రక్రియ కోసం నేను కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తున్నానని చెప్పి ఇంతకుముందు ఈవీఎంల ద్వారా గెలిచిన చంద్రబాబు నాయుడు గారు మేము ఒకటే అడుగుతా ఉన్నాం, ఈ రోజు ఏదైతే మీరు గెలిచి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశారో ఈ విధానమే తప్పు అనుకుంటే మీరు రికార్డ్స్లోంచి 2014 నుండి 2019 గడువు కాలాన్ని ముఖ్యమంత్రి గారిని తీసివేయాలి, ముఖ్యమంత్రి రికార్డుల్లోంచి తీసివేయాలి. ఏదైతే ముఖ్యమంత్రి గారు జీవోలు ఇచ్చారో ఆ జీవోలన్నింటినీ కూడా రద్దు చేయాలి. ముఖ్యమంత్రి గారు ఏదైతే ఆయన విలాసాలకు ఖర్చు పెట్టారో ఆ డబ్బులంతా కూడా ప్రజలకు సంబంధించిన ఈ ప్రభుత్వ ఖజానాకు జమ చేయాలి. లేని పక్షంలో కోర్టులైనా సరే సుమోటోగా ఆ విధానాన్ని ప్రవేశపెట్టాలి తప్ప వీళ్ళకి నచ్చినట్టు బాగుంటే ఒకలాగా బాగోలేకపోతే ఒకలాగా, వీళ్ళు గెలుస్తారంటే ఒకటి ఓడిపోతామంటే ఒకటి, ఆ విధంగా ప్రజలకు తప్పుదోవ పట్టిస్తున్నారు. ఇది ప్రజాస్వామ్య దేశం, ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి కూడా ప్రజలకు సంబంధించింది. అయినా కాకపోయినా ఏదో విధంగా ఈరోజు స్ట్రాంగ్ రూముల్లో దూరాలనే ఒకే ఒక ఆలోచనతో చంద్రబాబు నాయుడు ఈ విధమైన ప్రక్రియకు ముందుకు వెళ్తున్నారు. వీళ్ళు ఓడిపోతారని తెలిసి అక్కడ స్ట్రాంగ్ రూముల్లో ఉండే స్టాఫ్ అంతా కూడా వీళ్ళు మనుషులు కాబట్టి ఏదో విధంగా స్ట్రాంగ్ రూముల్లో దూరి బ్యాలెట్ బాక్స్ ఓపెన్ చేసి మళ్ళీ రిగ్గింగ్ చేయాలని ఒకే ఒక దురుద్దేశంతో ఈ ప్రక్రియకు ముందుకు పోతున్నారు. అంతకు తప్పించి వీళ్ళు గెలవాలి, ప్రజాస్వామికంగా ఓటేయించుకొని గెలవాలన్న ఆలోచన వీళ్ళకి లేదు. అన్ని రకాల ప్రలోభాలకు గురి చేశారు ప్రజలకి, అన్ని విధాలుగా ప్రలోభ పెట్టారు ప్రజల్ని. అయినా సరే ప్రజల తాలూకా తీర్పు వీళ్ళకి వ్యతిరేకంగా వస్తుందన్న విషయాన్ని గమనించిన చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా లేనిపోయిన అభాండాలు ప్రజల ఓటుని వీళ్ళు అవమానిస్తున్నారన్న విషయాన్ని మీరు గుర్తించాల్సిందిగా భావిస్తున్నాను. ఎందుకంటే ప్రజలు అతి విశ్వాసంతో వాళ్ళు ఎవరికి ఓటేశారో ఆ ఓటు ఎదురుగా కనబడుతున్నా సరే దాన్ని కూడా వీళ్ళు నాకు ఒక డౌట్ ఏంటంటే ఈయన సైకిల్ గుర్తుకు వేయలేదు, చంద్రబాబు నాయుడు ఫ్యాన్ గుర్తుకు వేశారు. ఫ్యాన్ గుర్తు వేసి సైకిల్ కనబడలేదేట అని ఆయన ఆలోచన భ్రమించినట్టుంది. కాబట్టి ఈ విధంగా ఆయన మాట్లాడుతూ ఉన్నారు. నేను కోరేది ఏంటంటే ఏదైనా సరే ఈ వీవీప్యాట్స్ లో క్లియర్ గా కనబడుతున్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించారు, ప్రతి ఓటరు గమనించారు. అదే ఏ పార్టీకి వేస్తే ఆ పార్టీకి వచ్చిందన్న విషయాన్ని కూడా గమనించడం జరిగింది. ఆ విషయాన్ని పక్కన పెట్టి ఎలాగైనా సరే స్ట్రాంగ్ రూమ్ లో దూరి మళ్ళీ రిగ్గింగ్ చేయాలి, తన మనుషులతో పాటు ఎలాగైనా చొరబడాలి, కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని అభియోగాలు చేస్తున్నారు తప్ప. ఒక పాయింట్ ఇక్కడ ఏంటంటే విజయవాడలో గుర్తుకు వేస్తే బీజేపీకి పడ్డదని చెప్పి, అట్లాగే గుంటూరు దగ్గర ఫ్యాన్కి పడింది అన్నటువంటిది, విశాఖలో కూడా ఫ్యాన్కి పడింది అన్నటువంటిది ఆరోపణలు చేశారు కొంతమంది. అట్లాగా రేపొద్దున మీరైనా ఆరోపణ చేయొచ్చు, మాకేస్తే సైకిల్ పడింది అనేటువంటి. అట్లా ఆరోపణ చేసి 2014లో వీరి గెలుపు అదే నిజమైతే, వీళ్ళు గెలుపు అదే నిజమైతే ఇదే ఈయన వీవీప్యాట్స్కి కానీ ఈవీఎంఎల్ కానీ బ్రహ్మ కదా చంద్రబాబు నాయుడు గారు సృష్టించిందే ఈయన కదా. అలాంటప్పుడు తప్పుడు తలకలు ఉండాలన్నప్పుడు ఆ వ్యవస్థకి ఎందుకు పోవాలని చెప్పి అప్పుడు రికమెండ్ చేశారు. ఈ వ్యవస్థ రాకపోతే అసలు రిగ్గింగ్లు జరుగుతున్నాయని చెప్పిన పెద్ద మనిషి ఈయన. ఈరోజు మళ్ళీ వెనక్కి ఈయన అవసరం కోసం మళ్ళీ వెనక్కి వెళ్ళాలంటే మీరు ఇదివరకు చెప్పినట్లు మామూలు టెలిఫోన్లు తీసి మొబైల్ ఫోన్లు వాడుతున్నాం, దానివల్ల హ్యాకింగ్లు జరుగుతున్నాయి. మళ్ళీ మొబైల్ ఫోన్లు వదిలేసి మామూలు టెలిఫోన్ ల్యాండ్లైన్ ఫోన్లకు వెళ్తారా? అలాగే కంప్యూటర్లు వదిలేసి చేతిరాతలకు పోతారా? ఇవన్నీ ప్రజలను తప్పుదోవ పట్టించి ఎలాగో ఒకలా స్ట్రాంగ్ రూమ్లోకి వెళ్ళాలి, ఎలాగైనా సరే మళ్ళీ రిగ్గింగ్ చేసి గెలవాలన్న ఆలోచనతో ఉన్నారు. ఇది చాలా దురదృష్టకరం. ప్రజాస్వామ్యంలో ఓటేసిన ఓటర్ని వీళ్ళు అవమానపరుస్తున్నారని చెప్తున్నారు. వేణుమాధవ్ గారు ఏమంటారు? తెలుగుదేశం పార్టీ లేదు ఇలాగే కొనసాగాల్సిందే ప్రచారం ఈ ఎన్నికలు అయ్యే వరకు అంటుందా, లేకపోతే ఇక్కడితో క్లోజ్ చేసి రిజల్ట్ కోసం ఎదురు చూస్తుందా? అంటే ఒకటే గుర్తు సాయి గారు, ఈ రోజున బీజేపీ బ్రాంచ్ ఆఫీస్ లాగా ఎన్నికల కమిషన్ మారిపోయింది. ఎందుకంటే చేయాల్సినటువంటి పనులు సరిగ్గా చేయకుండా, కనీసం ఈవీఎంలు పనిచేసే పని కూడా సరిగ్గా చేయకుండా ఎన్ని రకాలుగా అంటే వీళ్ళు వైకాపా, కేసీఆర్, మోడీ కలిపి ఈ వీటిల్ని ఎలా మేనేజ్ చేయాలో చేశారు అనేది ఈ రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశవ్యాప్తంగా వినిపించడానికే చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున చేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే మీరు చూసుకోండి, ఎక్కడికక్కడ విజయవాడలో కొన్ని చోట్ల మీరు అన్నట్టుగానే ఇందాక అన్నట్టుగానే ఫ్యాన్కి వెళ్తా ఉంది సైకిల్ నొక్కితే అని చెప్పి, మరికొన్ని చోట్ల అయితే గొల్లపూడి 34వ బూత్ అయితే
8 ఈవీఎం మిషన్లు ఉంటే 1 గంట దాకా 6 మిషన్లు పనిచేయలేదండి. అంటే సరైనటువంటి టెక్నికల్గా అక్కడ పనిచేయాల్సిన వాళ్ళని కూడా అక్కడ అందుబాటులో లేకుండా అసలు ఎన్నికల కమిషన్ ఏ రకంగా వ్యవహరించింది ముందే ప్రతిపక్ష నాయకుడే చెప్పారు. ఫామ్ 7 వేణుమాధవ్ గారు ఇక్కడ ఒక విషయం మీకు గుర్తు చేస్తున్నా. చెప్పండి సార్. 2004, 2009, 2014, 2018 మొన్నటి ఈ మధ్యలో వివిధ రాష్ట్రాల ఎన్నికల్లో నేను కూడా కవర్ చేశాను. నేను చూసిన ప్రతిసారి కూడా ఈవీఎంలు మొరాయించిన తర్వాత 1 గంట 2 గంటలు, మీకు గుర్తుందో లేదో 2009లో చిరంజీవి గారు పోటీ చేసినప్పుడు తిరుపతిలో కరుణాకర్ రెడ్డి గారు మొదటెళ్ళి అసెంబ్లీ ఓటేస్తే అది ఆగిపోయి ఉన్నది. ఆ తర్వాత ఆయన పార్లమెంట్కి వేస్తే అది ఆగిపోయింది. మళ్ళీ ఇక్కడ రిపేర్ అయిపోయిందండి అని 1 గంట తర్వాత వెనక్కి వచ్చారు. మళ్ళీ అసెంబ్లీకి వేస్తే అక్కడే ఆగిపోయింది. అప్పుడు కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది, రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ అధికారంలో ఉంది. కాకపోతే ఈవీఎంలు పనిచేయలేదు. ఈవీఎంలు ఇప్పుడు మీ ఇంట్లో ఉన్నటువంటి సెట్ టాప్ బాక్సే ఉన్నట్టుండి స్ట్రక్ అయిపోతూ ఉంటుంది, పనిచేస్తూ ఉంటాయి. దానికి అది రొటీన్గా ఒక ప్రాసెస్, లక్షలాది పనిచేసేటప్పుడు దాన్ని తీసుకొచ్చి సమస్య అయితే కంప్యూటర్ ప్రతి ఇంట్లో కూడా మొరాయిస్తుంది, ప్రాబ్లం వస్తుంది. కంప్యూటర్ తీసేద్దామా, లేకపోతే దాంట్లో చంద్రబాబు దాంట్లో కేసీఆర్ మోడీ కలిసి దాంట్లో ఏలు పెట్టారని చెప్దామా? భవితవ్యాన్ని నిర్ణయించేటటువంటి మాట్లాడియండి. ప్రజాస్వామ్యానికి నష్టం, ఇది డెమోక్రసీకి నష్టం జరుగుతా ఉంది. ప్రజాస్వామ్యంలో మొన్న గొడవలు జరిగిన చోట్లల్లా ఎన్నికలు ఆపేసేసి మళ్ళీ పెడదామా? మొన్న ఎక్కడైతే తెలుగుదేశం రిగ్గింగ్ చేసి ఈ 2 చోట్ల వాస్తవం ఉంటది, వాదం ఉంటది, వాస్తవం ఉంటది. సీసీ కెమెరాలు ప్రత్యక్ష సాక్షులు ఈ రోజున మొన్నటి దాకంటే మనకు సీసీ కెమెరాలు రాకముందు మనం వాదం మాట్లాడుకోవాల్సి వచ్చేది. కానీ ఈ రోజున వాస్తవం కనబడతా ఉంది. సీసీ కెమెరాలు ఈవీఎంలు కూడా కొంతమంది ధ్వంసం చేసి రికార్డ్ అయిపోయినాయి. ఒకటి బెటర్ అయితే ఇంకో రకంగా నష్టం జరిగేది పుడుచుకోమని చెప్తున్నాం. ఇక్కడ ఒక మాట నేను అనేది, మీ ఒక్క మాట నేను అనేది, ఇవాళ ప్రభుత్వ కార్యాలయంలో కంప్యూటరైజేషన్ జరిగింది, కానీ ప్రభుత్వాలకు సంబంధించినటువంటి ఫైళ్లు బయటకు వస్తున్నాయి, ప్రభుత్వాలకు సంబంధించినటువంటి ఫోన్లు ఇష్యూస్ బయటకు వస్తున్నాయి. ఇక నుంచి మనం రేపు పొద్దున మీరు తెలుగుదేశం అధికారంలోకి వస్తే అసెంబ్లీలో కానీ లేకపోతే ఉన్నటువంటి సెక్రటేరియట్లో ఫోన్లు కంప్యూటర్లు తీసేసి ఇక పైన పావురాలతో చిట్టాలును లేకపోతే పోస్ట్ మ్యాన్తో ఉద్యోగాలు, అలాగే మీరు కంప్యూటర్లు తీసి పారేసి వాటిట్లో మళ్ళీ పాత ఫైళ్ల విధానంలో వస్తారా? అండ్ సిస్టమ్ అనేది ఎప్పటికప్పుడు మనం మెరుగుపరుచుకుంటూ వెళ్ళడంలో భాగం. ఈవీఎంలు బాగాలేదు కాబట్టి ఇవాళ మీరు డౌట్ వచ్చింది కాబట్టి అలా కాదు. వేణు గారు నేను అన్నది అదే, ఇందులో సాధ్యమైనప్పుడు అదే సాధ్యం కాదు. కార్లలో ప్రమాదాలు జరుగుతున్నాయి, రేపటి నుంచి ఎట్లా పడేసి తిరుగుతాం మనం? ఎవరో ఒకరు గుద్దుతారని భయం ఉంది, అదే అవసరం లేదు కదా రేపటి నుంచి. ఈ రోజు ఏం జరిగింది రాష్ట్రంలో అనే దాని మీద దేశవ్యాప్తంగా చర్చకి లేవతీసి, అది మీరు చర్చకి లేవతీయడంలో తప్పేం లేదు, ప్రాక్టికాలిటీ ఉండాలంటున్నా. 2014 సంవత్సరంలో మీరు బీజేపీ ఇద్దరు ప్రతిపక్షమే, మీ ఇద్దరు గెలిచారంటే ఈవీఎంల మేనేజ్మెంట్ ద్వారా గెలిచారా? అది నిజమైతే కనుక ఇది నిజమవుతుంది, అది కాదు అనుకుంటే ఇది కాదు అవుతుంది. జరిగేటువంటి అవకాశాలు ఉన్న వాటిని మనం ప్లాన్ చేస్తా ఉన్నాం. నేను అంటాను అదేనండి, కంప్యూటర్లలో జరిగే అవకాశాలు ఉన్నాయి, హ్యాకింగ్ అవకాశం ఉంది, కంప్యూటర్ తీసేద్దామా? ఈ రోజున మనం వెనక్కి వెళ్లే పరిస్థితి ఉండదు. మరి అరే మీరు ఇందులోనేమో వెనక్కి వెళ్ళొద్దంటారు, అంటే మీరు చెప్పిన దాంట్లో వెనక్కి వెళ్ళాలి, మీరు చెప్పిన దాంట్లో వద్దంటారా? ఉన్న వాటిని బెటర్ ఆలోచించుకొని చేయమని చెప్తాం. ఇప్పుడు బెటర్ ఆలోచన మీరు ఏం చెప్తున్నారు? బ్యాలెట్ అంటున్నారు, బ్యాలెట్ బెటర్ అయితే నేను కూడా ఫైళ్లు బెటర్ అంటున్నా, రేపటి నుంచి ఫైళ్లు పెట్టుకుందాం అంటున్నా. అసలు ఒకటే గుర్తండి, బ్యాలెట్ తో వెళ్తే బాగుంటది అనే దాని మీద ఒక చర్చ వాళ్ళు అవస్థలు పెడతా ఉన్నారు ఈ రోజున.
అరే మీరు సాయి గారు, కంప్యూటర్ లో వ్యవస్థలు చేసేటువంటి maintain దాంట్లో కూడా చేసేవాళ్ళు అవస్థలు పారదర్శకత నడుస్తున్నాయి. లేకుండా ఈ పాస్ అవస్థలు యంత్రాలు చేస్తా అని ఉన్నారు ఈ చెప్పి రోజున. అలా కాదు. ఒక ఒక మాట వర్గాలకి వేణుగారు కొన్ని వాళ్ళకి- వేణుగారు మీరు ఎలక్షన్స్ విషయంలో మాట్లాడుతున్నా, నేను ప్రజల సమస్య ఒకటే అడుగుతున్నా. ఈ పాస్ యంత్రాలను పెట్టారు, ఆ ఈ పాస్ యంత్రాల సృష్టికర్త ఇప్పుడు మీ వెనకాల తిరుగుతూ ఇవాళ ఈ గొడవకన్నిటికీ మిమ్మల్ని రెచ్చగొడుతున్నటువంటి హరిప్రసాద్ అనే ఆయన కారణం. ఆ ఈ పాస్ యంత్రాలకు సంబంధించినటువంటి సెంటర్ ఆయనే ఫెయిల్ అయ్యాడు, ఆయనే బ్లాక్ లిస్ట్ లో పెట్టారు ఈ పాస్ యంత్రాల కాంట్రాక్ట్ తీసుకుని. వాటితో మనం తీసుకెళ్లి రేషన్ షాపుల దగ్గర పెడితే అవి పనిచేయలేదు. కానీ మీరు రేషన్ షాపులు మీది కరెక్ట్ టెక్నాలజీ అని అంటున్నారు కదా. అట్లాగే కంప్యూటర్లో ఫోన్లలో హ్యాకింగ్లు జరిగినాయి, మీ చంద్రబాబు గారి మాటలే తెలంగాణ గవర్నమెంట్ హ్యాక్ చేసిందన్న. మరి ఫోన్లు తీసేయాలిగా సెక్రటేరియట్లో, ఇన్ని రోజులు ఎందుకు ఆపుతున్నారు? ఇంకా ఎందుకు మెయింటైన్ చేస్తున్నారు? పావురాల్ని తెచ్చుకుంటే సరిపోయేది కదా మనం. అసలు ఒకటే గుర్తండి, టెక్నాలజీలో ఉన్నటువంటి లోపాల గురించి మాట్లాడుకునేటప్పుడు ఆ లోపాలు ఎక్కడ జరుగుతూ ఉన్నాయి, ఆ లోపాలు జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి, వాటిని ఎట్లా పునరుద్ధరించుకోవాలనే దాని మీద చర్చకు అది చర్చ రేకెత్తించే అధికారం మీకుంది. అలా కాదు, ఆ చర్చ రేకెత్తించే అధికారం మీకుంది, తప్పు లేదు అందులో. కానీ ఆ చర్చకి సమాధానం కోర్టు తీర్పిచ్చిన తర్వాత కూడా లేదు నాకు ఇట్లాగే కావాల్సిందే, వెనకాలకు వెళ్లాల్సిందే అని చెప్తే మీరు కూడా వెనక్కి వెళ్తారా? మీ పార్టీ కార్యాలయంలో కంప్యూటర్లు, మీ ఇళ్లలో సెల్ ఫోన్లు తీసేసి రేపటి నుంచి పాత పద్ధతిలోకి తీసుకెళ్తారా? సాయి గారు, ఐదు ఈవీఎం ప్యాడ్లు ఎక్కేయమని ఒక అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి 5 ఇచ్చింది, అవును, పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ 30 ఇచ్చింది. చాలని అంటా ఉన్నాం, 50% చేయమంటున్నాం. అదే అనేది కోర్టు తీర్పిచ్చిన తర్వాత కూడా మీరు ఏదో ఒక మెలిక తప్పించి ఏంటి అంటున్నా. నేనంటుంది ఒక ప్రజల వైపు నుంచినే నేను అడుగుతున్నా, రేపటి నుంచి నాకు ఇదిగో మీ కంప్యూటర్లో మీ చంద్రబాబు గారి వాయిస్తే ఆ రోజునే తెలంగాణ ఇష్యూలో పెద్దదయింది కాబట్టి రేపటి నుంచి చంద్రబాబు గారు ఫోన్లు వాడటం మానేయాలి అని అంటే ఒప్పుకుంటారా? ఎందుకంటే మా ముఖ్యమంత్రి గారి ఫోను బ్రీఫ్డ్ మీ అనేటువంటిది ఎవరితోనో మాట్లాడడము, దాంట్లో 50 లక్షలతో డబ్బులతో దొరకడము, ముఖ్యమంత్రి గారి పెద్ద ఇష్యూ అయ్యి ఆంధ్రప్రదేశ్ దాకా రావడము, ఇంత పెద్దదైంది. అది ఆంధ్రప్రదేశ్ పరువు కూడా తీసినటువంటి సంఘటన అయింది. అట్లాంటప్పుడు ఫోన్లు ఆపేస్తే సరిపోదు కదా, రేపటి నుంచి నా ముఖ్యమంత్రి పరువు పోకూడదని నేను కోరుకుంటాను కదా. కాబట్టి ఫోన్లు ఆపేద్దామా రేపటి నుంచి? ప్రీ ప్లాన్డ్ గా చేసేటువంటి వాటికి ఎవరైనా మరి ప్రీ ప్లాన్డ్ గా చేస్తే ఎక్కడైనా కదండి. మీరు రేపు పొద్దున బ్యాలెట్ లో ప్రీ ప్లాన్డ్ గా రిగ్గింగ్ చేసి మేము చూసాం, బూత్ క్యాప్చరింగ్ చేసి రిగ్గింగులు చేసి ఊరికి రేపు పొద్దు నుంచి చక్క అరగంటలో గుద్దేసుకున్నటువంటి సంఘటనలు చూసాం. అట్లాంటి రేపు పొద్దున చేయరని మీరు ఏమైనా గ్యారంటీ ఇస్తారా? అప్పుడేం చేద్దాం? బ్యాలెట్లు కూడా తీసేసి ఇంటింటికి వెళ్ళి అడిగొద్దామా ఓటు? అసలు మీరు మీ జాతీయ స్థాయిలో చంద్రబాబు గారు మాట్లాడుతున్న దానికి ఎందుకని ఇంత మద్దతు వస్తా ఉంది? ఎవరు మద్దతు అంటే బీజేపీ మోడీ గారు దాంట్లో కూడా పోటీ మిత్రులుగా మారినటువంటి కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి, నరేంద్ర మోడీ సాంకేతిక లోపం రెండో విషయానికి వచ్చినట్లయితే ఈ ఈవీఎంల నిక్షిప్తమైనది ఏం జరుగుతుందో మనకు తెలియకుండా అనుమానాలకు తావునెత్తి మీకు ఓపెన్ గా పోలైన ఓట్ల కంటే డిక్లేర్ చేసిన ఓట్లు ఎక్కువ. ఒక మాట నేను అడిగేది, ఎక్కడైతే అట్లాంటి లోపం వచ్చిందో దాన్ని చేయమని అడగడంలో తప్పేంలే, అడగాలి కూడా. కానీ మొత్తం సిస్టమ్ తీసేయండి పాతదనేట్టయితే రైట్, మీరన్నదే ప్రతిపక్షాలు ఇంతమంది అడిగినప్పుడు చెయ్యాలి. అంటే ప్రజాస్వామ్యం అంటే మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడే అవసరం అవుతుందా? మీరు అధికార పక్షంలో ఉన్నప్పుడు అహంకారంతో ప్రవర్తించారా, అహంభావంతో ప్రవర్తించారా? ఇవాళ ఎంతమంది ఓటర్లు అయితే మీ వెనకాల ఉన్నారో అంతేమంది ఓటర్లు నాడు ఎన్డీఏ పక్షాన్ని ఉన్నారు కదా ప్రతిపక్షంగా. అధికార పక్షంగా ఉన్నటువంటి మీరు ఆనాడు ప్రతిపక్షం వాయిస్ ఎందుకు యాక్సెప్ట్ చేయలేదు? చేసుంటే ఈవేళ మీకు అడిగే హక్కు ఉంటుంది. ఆనాడేమో ఎక్కిరించి ఇవాళ ఇదే జీవీఎల్ నరసింహారావు ఆ రోజున అన్నారు కరెక్టే, మరి ఇవాళ అదే వ్యక్తి మారుతున్నారు. అంటే పవర్ లో ఉన్నప్పుడు ఒక మాట, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట, అన్ని పార్టీలకు ఒక ఆట అయిపోవాలి. టెక్నాలజీ ఏ విధంగా రోజు రోజుకి అభివృద్ధి చెందుతుందో ఫ్రాడ్స్ గానీ లేకుంటే టెక్నాలజీలో ఫ్లాస్ గానీ ఆ విధంగా వస్తున్నాయి కాబట్టి మీరు రెక్టిఫై చేయలేకపోతున్నారు కాబట్టి ఇప్పటికీ కూడా మొన్న 12 గంటలు 1 గంట దాకా పోలింగ్ అయింది. ఎందుకు 40% కాదు అంటే మీరు ఒక నిర్దిష్టమైన టైం పెట్టినప్పుడు ఆ టైం లేదు మీరు మర్చిపోయారేమో, బ్యాలెట్లు ఉన్నటువంటి సందర్భంలో
12 గంటల 40 రాత్రి నిమిషాల దాకా దాకా పోలింగ్ జరిగిన రోజులు నేను బ్యాలెట్ దాకా పేపర్ లో ఏంటంటే? ఫిజికల్ గా కనిపిస్తుంటది మీకు. అవును, ఇది Physical గా కనిపిస్తుంటది. టెక్నికల్ కనిపిస్తుంది కదండి. ఇలా బ్యాలెట్ ఇప్పుడు మనకంటే మనం రోజులు ఇట్లా కూడా ఓటు వేయంగానే 12 మనకు దాకా కనిపిస్తుంది ఓటింగ్ అక్కడ. జరిగినటువంటి రోజులు ఉన్నాయని చెప్తున్నా. జనం వచ్చి సాయి గారు, ఓటేస్తే. సాయి గారు, ప్రపంచంలో చాలా అభివృద్ధి చెందిన దేశాలు బ్యాలెట్ కి పోయినాయి. Right. అంటే వాళ్ళు మీరన్నట్లు ఏది, దానికి నేను చెప్తానండి, Right. explanation చెప్తాను. మీరు ఒక్క నిమిషం, ఒక్క నిమిషం, ఒక్క నిమిషం అండి. Right, ఆయన చెప్తున్నారు. Right, వినండి, వినండి. తిరోగమనానికి పోతుంది. వినండి, వినండి, ఆయన చెప్తారు, వినండి. టోటల్ గా వినండి, ఆయన చెప్పింది సార్, వినండి. ప్రపంచంలో ఎన్ని దేశాలు మీరు ఇప్పుడు చెప్పారు కదా, మీరు అడిగిన దానికి ఆయన చెప్పండి, సమాధానం చెప్పండి. మీరు ఒకటే మాట చెప్తారండి సాయి గారు. 191 మొత్తం దేశాల్లో బ్యాలెట్ బాక్సులు కేవలం అంటే మన ఈవీఎంలు మొత్తం 18 దేశాల్లో ఉన్నాయని చెప్తున్నారు. కరెక్టే, కానీ భారతదేశంలో కంప్లీట్ డిఫరెంట్. ఎందుకంటే ప్రజాస్వామ్యం అంటే లార్జెస్ట్ వరల్డ్స్ లార్జెస్ట్ డెమోక్రసీ అంటాం మనం. ఎందుకంటే ఒక్కొక్క కాన్స్టిట్యుయెన్సీలో అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో మొత్తం 2.5 లక్షల నుంచి 5 లక్షల దాకా ఏంటంటే ఓటర్స్ ఉన్నారు. వేరే దేశంలో చిన్న రాష్ట్రాలు అవి. అక్కడ ఏంటంటే ఓటర్స్ కూడా అసలు మొత్తం ఇంతమంది రారన్నట్టు. మనకి ఇంత పెద్ద ప్రజాస్వామ్యం ఉంది కాబట్టి మనకేంటంటే మనం ఈవీఎంలో పెడితేనే రాత్రి ఏంటంటే మొత్తం 1 గంట దాకా నడుస్తుంది. అటువంటి అప్పుడు ఏంటంటే బ్యాలెట్ బాక్స్ పెడితే అసలు ఎటువంటి ఉంటుందంట. ఒక్క నిమిషం అండి, మన వేణుమాధవ్ గారు చెప్పిన దానికి ఏంటంటే ఒక మొత్తం కౌంటర్ ఇవ్వాలి అని ఏమంటున్నాడు ఆయన. ఈసీ ఒకసారి వేణు గారి దగ్గర మళ్ళీ మీరు ఆన్సర్ చేసే ముందు ఒక చిన్న కమర్షియల్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత తాజా రాజకీయ అంశాల మీద విశ్లేషణ చూద్దాం. పథకంలో ప్రతి నెల మీరు కట్టేది డబ్బు కాదండి, మీ కష్టార్జితం. అందుకే మొదటి నెల ఇన్స్టాల్మెంట్ ని మీకోసం నేనే కడతాను. నగల VAలో కూడా 50% నేనే భరిస్తాను. మీరే చెక్ చేయండి. ఈ సదుపాయాలు మరెక్కడ దొరకదు. అదే మీ లలిత జ్యువెలరీ. గడబిడ బ్రేకింగ్ న్యూస్లుండవు. హడావుడి న్యూస్ అప్డేట్స్ ఉండవు. సెన్సేషన్ పేరుతో నాన్ సెన్స్ ఉండదు. రేటింగ్ల కోసం ర్యాంకింగ్ ఉండదు. సెన్సిబిలిటీతో కూడిన రెస్పాన్సిబిలిటీ మా పథం. నిజం ఇదే మా ఇజం. ప్రైమ్ 9 న్యూస్. డైమండ్ జ్యువెలరీ కొనేటప్పుడు క్యారెట్కి 46,000కి మించి ఇస్తే తెలిసే మోసపోతున్నానని అర్థం. డోంట్ గివ్ 1 రూపీ మోర్. నగల పథకంలో ప్రతి నెల మీరు కట్టేది డబ్బు కాదండి, మీ కష్టార్జితం. అందుకే మొదటి నెల ఇన్స్టాల్మెంట్ ని మీకోసం నేనే కడతాను. నగల VAలో కూడా 50% నేనే భరిస్తాను. మీరే చెక్ చేయండి. ఈ సదుపాయాలు మరెక్కడ దొరకదు. అదే మీ లలిత జ్యువెలరీ. వెల్కమ్ బ్యాక్. ఏమంటారు సుభాష్ గారు? సాయి గారు, ఈ యొక్క ఈవీఎం తర్వాత వీవీప్యాట్ల గురించి చంద్రబాబు నాయుడు గారు ఒక్కరే ఏంటంటే దేశం మొత్తం ఆయనే ఏదో మొత్తం ఏంటంటే సేవియర్ ఫర్ దిస్ కంట్రీ అన్నట్టు ఆయన మొత్తం దేశం మొత్తం తిరిగి 21 పార్టీలను తీసుకొచ్చి కూర్చునబెట్టి మాట్లాడడం నిజంగా ఏదో ఒక బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఉంది. అంటే ఆయన ఓడిపోతాడని చెప్పి ఏమన్నా ఇది ఉందా? ఒకవేళ ఏంటంటే నిజంగా ఆయన ఈ యొక్క మొత్తం అసెంబ్లీ ఎలక్షన్స్లో గెలిచినాడు అనుకోండి, మరి గెలిస్తే ఏంటంటే మేము కూడా చెప్పొచ్చు కదా, వేరే పార్టీ వాళ్ళు కూడా చెప్పొచ్చు కదా ఈవీఎం ట్యాంపరింగ్ వల్లనే గెలిచిందని చెప్పి. ఒకవేళ కనుక ఈవీఎం కనుక ట్యాంపరింగ్ కనుక ఏమైనా ఉంటే భారతీయ జనతా పార్టీ ఇంతకుముందు వేణుమాధవ్ గారు అన్నారు వైఎస్ఆర్సీపీ, టీఆర్ఎస్, బీజేపీ అంతా ఒకటే అని చెప్పి ఏంటంటే ఎలక్షన్ కమిషన్ ఒక బ్రాంచ్ ఆఫీస్ అని చెప్పి
అట్లనే కనుక నిజంగా ఉంటే 3 రాష్ట్రాల్లో మొన్న మొత్తం ఎన్నికలైనప్పుడు మాకు కూడా ఒక బ్రాంచ్ ఆఫీస్ ఉంటుంది కదండి అక్కడ కూడా ఏంటంటే మేము కూడా తీసుకున్నామంటే మేము కూడా అధికారం రావచ్చు కదా. ఎలక్షన్ కమిషన్ ఏదైతే ఈ యొక్క ఎన్నికలు పోయే ముందు చాలా క్లియర్గా ఈవీఎంలు అన్ని తీసుకొచ్చి వీవీప్యాట్లు తీసుకొచ్చి అన్ని రాజకీయ పార్టీలు రిజిస్టర్డ్ రాజకీయ పార్టీలు ఏమైతే ఉన్నాయో దేశంలో అందరిని పిలిపించి మీరు మొత్తం చెక్ చేయండి, ఒకవేళ కనుక ట్యాంపరింగ్ కనుక అటువంటి ఆస్కారం కనుక్కుంటే మనం రెక్టిఫై చేద్దామన్నారు. ఒక్క పార్టీ రాలేదు ఎక్సెప్ట్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ, శరద్ పవార్ పార్టీ తప్పితే ఇంకా వేరే పార్టీ ఏ పార్టీ రాలేదు. మేమైతే అసలు మొత్తం 100% సపోర్ట్ చేసినాం మేము. ఇదే మన టీడీపీ కానివ్వండి, లేకుంటే ఏంటంటే వైఎస్ఆర్సీపీ ఏంటంటే ఇంకా ఏదైతే పార్టీలు ఇవాళ అందరు కలిసి ఏంటంటే ఇవాళ మొత్తం ఏంటంటే బుడిదలుతున్నారో అప్పుడే వచ్చేందంటే నిజంగానే కనుక ట్యాంపరింగ్ కనుక చేసే శక్తి కనుక ఉంటే, ఎవరైతే టెక్నాలజీ మీద అంత పట్టు ఉన్న ఉంటే అతను తీసుకొచ్చేందంటే ఛాలెంజ్ చేస్తే ఏంటంటే మనకి ఇటువంటి సమస్య ఉండకపోతుండే. ఇవాళ ఇవన్నీ పెట్టేసి మళ్ళా సుప్రీంకోర్టు కూడా చాలా క్లియర్గా మొత్తం జడ్జిమెంట్ ఇచ్చింది. మీకు కనుక అటువంటి ఆరోపణలు కనుక మన అనుమానాలు కనుక ఉంటే క్లియర్గా ఒక 5 వీవీప్యాట్లను ప్రతి ఒక్క కాన్స్టిట్యూన్సీలో లెక్కబెట్టమని చెప్పింది అన్నాడు. అంటే సుప్రీంకోర్టుని కూడా ఛాలెంజ్ చేస్తారు, ఎలక్షన్ కమిషన్ కూడా ఛాలెంజ్ చేస్తారు. మరి మీరే టెక్నాలజీ అని చెప్పేందంటే నేనే ఏంటంటే హైటెక్ సిటీ కట్టినాను, నేనే మొత్తం ఏంటంటే ఈ యొక్క దేశంలో మొత్తం రాష్ట్రంలో నేనంటే అభివృద్ధి కార్యక్రమాలు చేసినాను, ఎన్నో చేసినాను, నా వల్లనే ఇవన్నీ పుట్టినాయని చెప్పినప్పుడు మరి ఇటువంటిది ఏంటంటే మీ దగ్గర అంతా నోహౌ మొత్తం టెక్నాలజీ ఉన్నప్పుడు ఏంటంటే ఛాలెంజ్ చేస్తే అయిపోతుండే కదా ఇటువంటి ఇష్యూస్. అంటే ఏంటంటే మీకో న్యాయం మాకో న్యాయం. రేపు పొద్దున మీరు అధికారంలో వస్తే ఏంటంటే అందరూ చెప్తారు మీరు కూడా ఏంటంటే మొత్తం ట్యాంపరింగ్ చేసి హరిప్రసాద్నో ఇంకెవరినో పట్టుకొచ్చి ఏంటంటే ట్యాంపరింగ్ చేసి మొత్తం ఏంటంటే గెలిచినారని చెప్తున్నారు. 2014లో ఏంటంటే మీరు కూడా గెలిచినారు కదా, అప్పుడు కూడా ఏంటంటే సేమ్ ఇదే ఉండే కదా. అది సో వేణు గారు, ఇక్కడ రేపటి ఎన్నికల్లో మీరు గెలుస్తారా ఓడిపోతారా? 100% అండి. ఇప్పుడు ఎన్నికల్లో గెలుపు అనేది తెలుగుదేశం పార్టీకి పక్కా. ఎందుకంటే ఇప్పుడు మేము జరుగుతున్నటువంటి ట్యాంపరింగ్ చేసే కూడా మీరు గెలుస్తారా? ఏ రకంగా ఫెయిల్ అయ్యారో ఆ ఫెయిల్ అయిన దాన్ని మేము ఎక్స్పోర్ట్ చేస్తా ఉన్నాం. మీరు ఒక విషయం గమనించాలి సాయి గారు, ఈ రోజున ఎక్కడెక్కడైతే రాష్ట్రాల్లో బీజేపీ చేస్తున్నటువంటి లోపాయకారి ఒప్పందాలతో కొన్ని పార్టీలతో ముసుగు మిత్రులుగా కొన్ని పార్టీలతో జరుగుతా ఉన్నాయి అనేది జాతీయ స్థాయిలో వాళ్ళ వైఫల్యాన్ని చంద్రబాబు గారు హైలైట్ చేస్తా ఉన్నారు. గెలుపు అనేది 100% మాకు రేపు తప్పనిసరిగా 122 నుంచి 130 సీట్లు దాదాపు మేము రాష్ట్రంలో గెలవబోతా ఉన్నాం. ఒక్క మాట అంటే రేపు 120, 130 సీట్లు మీరు రాగానే రాజీనామా చేసి మళ్ళీ ఎన్నికలకు వెళ్తారా? ఎందుకంటే ఈవీఎంలో మోసం జరిగింది కాబట్టి మరోసారి ఎన్నికలు జరపాలని కాదు సార్. రేపు భవిష్యత్తులో ఏం కావాలి అనేది ఒక కుటుంబానికి నెలకి 25 కేజీలు బియ్యం అయితే 100 కేజీలు బియ్యం ఒకేసారి కొనుక్కుంటాం. అటువంటిది భారతదేశం లాంటి పెద్ద రాజకీయ వ్యవస్థ ఉన్నటువంటి ప్రజాస్వామ్య దేశంలో జరుగుతున్నటువంటి లోపాలని ఏ రకంగా ముందు మార్పులు తీసుకురావాలనే దాంట్లో చర్చించే తప్పేంటి? చంద్రబాబు నాయుడు గారు లాంటి ఆయన లోపాలు అవకాశాలు ఉన్నాయి. వీటిలో మార్పులు తీసుకొస్తే 190 దేశాల్లో ఈ రకమైనటువంటి కార్యక్రమాలు జరుగుతా ఉన్నాయి. దీన్ని మనం ఎటువంటి పరిస్థితుల్లో కూడా మార్పు చేసుకుంటే మంచిది అన్నం తప్ప. వేణుమాధవ్ గారు, మీరు అన్న దాంట్లో తప్పేం లేదు, చర్చించడం ఎప్పుడూ తప్పులే. కాకపోతే నిన్నటి ఎన్నికల్లో దాంతోనే జరిగింది. వైసీపీ, టీఆర్ఎస్, బీజేపీ కలిసిపోయి దాంట్లో మేనేజ్ చేసిన ఈవీఎంలు అనేదే కదా మీ అభిప్రాయం. అందుకోసమే కదా చెప్తుంది. వాళ్ళ ముగ్గురు మేనేజ్ చేసి మిమ్మల్ని గెలిపించారంటే మీతో వాళ్ళు లోపాయకారి ఒప్పందమని అయ్యి ఉండాలి. లేదంటే కనుక ఈవీఎంలు మీరు మేనేజ్ చేసి ఉండాలి. కాబట్టి మళ్ళీ ఎన్నికలకు వెళ్తారా అని అడుగుతున్నాను. బాగా తెలుసు కాబట్టి మీకు ఒక ఉదాహరణ చెప్తా ఉన్నా సాయి గారు, మీకు ఒక ఉదాహరణ చెప్తా ఉన్నా. మీకు విజయవాడ, కృష్ణా జిల్లా, మీకు తిరుపతి మీరు పనిచేసిన అనుభవం ఉంది కాబట్టి గొల్లపూడి అనేటువంటి 34వ బూత్ ఉంది. ఆ బూత్లో దాదాపు 8,000 ఓటింగ్ ఉందండి. మీకు తెలిసి 5,500 ఓటింగ్ అక్కడ వన్ సైడ్గా తెలుగుదేశం పార్టీ అనుకూలమైనటువంటిది. మరి వైకాపా బీజేపీతో కొమ్మక్కవడం వల్ల వచ్చిన వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయి మళ్ళీ ఓటు రావడానికి లేట్ అవడం వల్ల తెలుగుదేశం పార్టీ ఓటు బ్యాంకు చీలుద్దా చీలదండి. మళ్ళీ రెండోసారి వాళ్ళు మళ్ళీ బూత్ దగ్గర తీసుకురావాలంటే ఎంత ఇబ్బంది? చీలదు. ఎందుకు ఇబ్బంది? ఓటు వేయాలనుకునే వాళ్ళు ఎట్లాగో ఈ రకమైనటువంటి మ్యానిపులేషన్. అది కాదు, ఇందులో విచిత్రం ఏంటంటే నేను చెప్పింది ఒక మాట అండి. ఒక మాట
ఒక్క మాట. టీవీ మెకానిక్ ని పెట్టారా, ఒక్క మాట అండి. మెకానిక్ ని పెట్టారా, మొబైల్ మెకానిక్ ని పెట్టారా, లేకపోతే ఒక్క మాట వినండి. పెట్టారా కూడా తెలియదు. ఒక్క మాట వినండి. ఎన్నికల కమిషన్ వాళ్ళు ఒక్క మాట వినండి. ఎన్నికల సంఘం పెట్టేది వాళ్ళ దగ్గర నుంచి క్లోనింగ్ తో మనుషుల్ని సృష్టించరు. మీరు ఇచ్చినటువంటి స్టాఫే ఉంటారు వాళ్ళ దగ్గర. మీ హరిప్రసాద్ గారి బృందమే ఉంటారు వాళ్ళ దగ్గర కూడా పనిచేయడానికి. మీరు పెట్టినటువంటి ఇంటర్నెట్ ఇప్పుడు మీ ఇంట్లో వస్తున్నది చూడండి, ఫైబర్ నెట్ ఎందుకు బంపింగ్ అవుతా ఉంది? అక్కడ ఏమన్నా మీకు ఇంటర్నెట్ వస్తుందా దాంట్లో నుంచి? అవి కాబట్టి అవన్నీ కూడా నడుస్తూనే ఉంటాయి. మనం విమర్శించుకుంటే ప్రతి దాంట్లో కూడా ఉంటుంది. మీరు అక్కడ సెట్టాప్ బాక్స్లో ప్రాబ్లం వస్తే లోకల్ కేబుల్ ఆపరేటర్ అడుగుదాం, చంద్రబాబు గారిని అడుగుదామా? కాబట్టి ఇవన్నీ సహజంగా ఉండే ప్రక్రియ. నేను అనేది ఏంటంటే ఇవాళ రేపు పొద్దున మీరు గెలిస్తే ఇంత గొడవ తర్వాత, అరే ఒక్క మాట అండి, ఇంత తర్వాత మీరు గెలిస్తే ఆ గెలుపు మీరు మేనేజ్ చేసి గెలిచినట్ట, లేకపోతే ఈవీఎంలు పొరపాటున జాలి తలిచి దయతలిచి మీతో చేసినట్ట, లేదంటే ఈ గొడవల మధ్యలో సైలెంట్ గా మీరు ఏమన్నా చేయించుకుంటున్నారా మీకు అనుకూలంగా లోపల ట్యాంపరింగ్? కాదండి, కాదు. మీరు ఒకటి గుర్తుంచుకోండి సాయి గారు, ఎక్కడైనా సరే లోపాల గురించి చర్చించుకోవడం తప్ప. అరే నేను అంటుంది లోపాల గురించి చర్చించుకోవడం వేరు, ఆల్రెడీ జరిగిపోయింది ఇందులో లోపం అని చెప్పడం వేరు. లోపాల గురించి చర్చించుకోవాలి. ఆ చర్చ అనేది నిర్మాణాత్మకంగా ఉండాలి, డిస్ట్రక్టివ్ గా ఉండకూడదు. నేను అంటున్నాను, నేను ఇదే అడుగుతున్నా. లోపాల గురించి చర్చించుకోవాలి. మీ ఫోన్లో నుంచి తేడా వచ్చింది, అది చర్చించాలి. హ్యాకింగ్ గురించి చర్చించాలి. దాని తర్వాత ఏం చేయాలి? ఫోన్లు తీసేద్దామా, లేకపోతే ఆ ఫోన్లు ట్యాపింగ్ కాకుండా టెక్నాలజీని కనిపెడదామా? ఈవీఎం బఫర్ కాకుండా చేద్దామా, లేకపోతే ఈవీఎంలు అసలు తీసేయమన్నామా? జరగని పని అండి. మరి అదే ప్రతిరోజు అభివృద్ధి కోసం ముందుకెళ్ళడమే కానీ. మరి మీరే వెనక్కి వెళ్దామంటున్నారు కదా, నేను అడిగింది అదే. మీరే అన్నారు ముందుకెళ్దామంటున్నారు, మళ్ళీ వెనక్కి వెళ్తుంది మీరే. బ్యాలెట్ దగ్గరికి వెళ్దాం. నేను అంటున్నా, నాకు మీ కంప్యూటర్లలో ఉన్నటువంటిది చాలా మంది అమాయకులకి తెలియదు. మీ దగ్గరకు వచ్చి అప్లికేషన్ పెట్టుకోవడం, మీ సేవకో ఎక్కడికో వెళ్తున్నారు. తీసేయండి, రేపటి నుంచి అప్లికేషన్ దరఖాస్తు అక్కడ పెడతాము, తీసుకొచ్చి రాయండి. మళ్ళీ పాత ఫైళ్లు ఎందుకు ఇలా కూర్చోబెట్టడం అని అడుగుతున్నా నేను. 3900 చోట్ల ఇబ్బందులు పడ్డారు. అంటే దాదాపు ప్రతి బూత్ లో 1500 మంది చేసుకుంటే, క్రిందసారి 6300 చోట్ల తేడా వచ్చిందండి. దాదాపు 10 లక్షల. క్రిందసారి 6300 చోట్ల తేడా వచ్చింది 2014లో. మళ్ళీ సరి చేశారు ఒక అరగంట తర్వాత. ప్రతిసారి కూడా మనం అంటే అప్పటికంటే తగ్గినాయి కంప్లైంట్స్. క్రిందసారి 6300 చోట్ల తేడా వచ్చింది, మళ్ళీ సరి చేశారు. అలాగే ఇప్పుడు 3900. అంటే కంప్లైంట్స్ తగ్గినాయి. అది డెవలప్మెంటా, డిస్ట్రక్షనా? ఇంకా మార్పు, ఇంకా తప్పులేదు. ఆ మాట అడగడంలో తప్పులేదు. తీసేయి అని అడగడం దగ్గర నేను చెప్తున్నా, ఆ మాట అడగడంలో తప్పులేదు. ఇంకా తగ్గిద్దాం, అస్సలు కంప్లైంట్ లేకుండా ఈవీఎంలు పనిచేయాలని అడగడంలో తప్పులే. ఈవీఎం ప్రాబ్లం వస్తే వెంటనే కొత్త ఈవీఎం పెట్టండి అని అడగడంలో కూడా తప్పులే. కానీ ఈ సిస్టమే తీసేయండి, ఈ సిస్టమ్ అంతా కూడా మేనేజబుల్ అయితే, మొన్న 3 రాష్ట్రాల్లో కాంగ్రెస్ గెలవడం మేనేజబుల్, 2014లో మీరు గెలవడం మేనేజబుల్, అదైతే చెప్పండి. లేదా ఇవాళ మీరు ఈవీఎం సెంటర్ దగ్గరికి వెళ్ళి మీ హరిప్రసాద్ గారితోనే హ్యాకింగ్ చేసి చూపించండి, మీరు గెలుచుకుని చూపించండి. అవన్నీ ఎటువంటి పరిస్థితుల్లో కూడా జరిగే కార్యక్రమాలన్నింటినీ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు జాతీయ స్థాయిలో చర్చకు తీసుకొచ్చాడు. రైట్ అండి. ఒక్క నిమిషం పబ్లిక్ రెస్పాన్స్ కూడా చూద్దాం. జీపీ రెడ్డి విశాఖపట్నం నుంచి ఫోన్ లైన్ లో ఉన్నారు. రెడ్డి గారు చెప్పండి. రెడ్డి గారు నమస్తే అండి. సాయి గారు నమస్తే అండి. నమస్తే, చెప్పండి. ఛానల్ నుంచి వెయిట్ చేస్తున్నానండి, మీరు ఎప్పుడు ఛానల్లోకి వస్తారా ఏంటని. యూట్యూబ్ లో చూడడం తప్పించి ఈ మధ్యకాలంలో మిమ్మల్ని డైరెక్ట్ గా చూడలేదు. థ్యాంక్ యూ. మిమ్మల్ని వైజాగ్ లో మీరు రిపోర్టర్ గా ఉన్నప్పటి నుంచి ఫాలో అవుతున్నాను. జెమినీ న్యూస్ 24 అనుకుంటాను. టీవీ9 లో ఉన్నానండి. టీవీ9. అయితే ఇప్పుడు దీనిలో ఏంటంటే ఈవీఎంల గురించి అందరూ మాట్లాడుతున్నారండి. దీనిలో ఎంతమంది ఓటేశారనేది నాకు ఫస్ట్ డౌట్ వస్తుంది. ఈ ప్యానెల్ లో ఉన్న వాళ్ళందరూ కూడా ఓటు వేసారా లేదా డౌట్ వస్తుంది. ఎందుకంటే నేను పోలింగ్ బూత్ కి గాజువాక 236 పోలింగ్ బూత్ నెంబర్ 630కి వెళ్ళానండి. ఐ వాజ్ ద 6th పర్సన్ ఇన్ లైన్ క్యూ లో. నేను వేసిన ఓటు క్లియర్ గా నాకు కనిపించింది. వివిప్యాట్ లో ఆ స్లిప్ వచ్చినప్పుడు లైట్ కూడా వెలుగుతుంది, చాలా క్లియర్ గా కనబడుతుంది. ఐ విల్ నాట్ డిస్క్లోజ్ ఎవరికి ఓటేసాను అనేది, బికాస్ ఐ ఓటెడ్ ఇన్ ద ఎవరికి వేసారో వాళ్ళకే పడిందే, ఏమైనా మారిందా?
వాళ్ళకే పడిందండి. వాళ్ళకి పడకపోతే నేను ప్రిసైడింగ్ ఆఫీసర్ అక్కడ ఉన్న ఆయన్ని అంటే నిలదీద్దును, ఆయన అడుగుదును, నేను వేసిన ఓటు పలానా సింబల్ కేసాను ఇది వచ్చింది అంటే అడుగుదును. దట్ ఈస్ ద మై రెస్పాన్సిబిలిటీ. ఒక సిటిజన్ గా ఓటు వేసిన వ్యక్తిగా నా రెస్పాన్సిబిలిటీ. నేను ఎవరు గుర్తానో వాళ్ళకే కనిపించిందండి కాబట్టి నేను అబ్జెక్ట్. దీనిలో ఇంకోటి ఏంటంటే సాయి గారు, ఈ ఈవీఎం మెషినరీ అనేది దేర్ ఆర్ 3 యూనిట్స్ ఉంది. దీనిలో 3 యూనిట్లు ఉన్నాయి. ఒకటి కంట్రోల్ యూనిట్, పోలింగ్ ఆఫీసర్ ఓటు రిలీజ్ చేస్తాడు, ఆయన బ్యాలెట్ రిలీజ్ చేస్తాడు. సెకండ్ వన్ ఇది ఈవీఎం ఓటింగ్ మెషిన్, దానిలో అభ్యర్థుల వివరాలు ఉండి వాళ్ళ ఎదురుగా బటన్స్ ఉంటాయి. థర్డ్ ఇస్ ద వీవీప్యాట్. ఈ వీవీప్యాట్, ఈ మూడింటిని కూడా హ్యాక్ చేయడం అనేది ఇంపాసిబుల్. టెక్నికల్ గా చూసుకుంటే ఇట్ ఇస్ ఇంపాసిబుల్ బికాస్ అవి నెట్వర్క్ లో కనెక్టెడ్ కాదు. దే ఆర్ నాట్ కనెక్టెడ్ టు ఎక్స్టర్నల్ నెట్వర్క్. ఎవరైనా అంటే నేను టెక్నికల్ పర్సన్ గా ఇండియన్ నేవీలో 20 years పనిచేశానండి. ఇది ఏదైతే సంస్థ తయారు చేసిందో భారత్ ఎలక్ట్రానిక్స్ గానీ ఈసీఎల్ గానీ, వాళ్ళకి టెస్టింగ్ కి నేను వెళ్ళేవాడిని. హైదరాబాద్ లో ఉన్నాను 2007 to 2009. ఐ వాజ్ ఇన్ హైదరాబాద్ టెస్టింగ్ యూనిట్ లో ఉన్నాను. ఐఎమ్ నాట్ టెస్టింగ్ ఈవీఎంస్ టెస్ట్ చేయలేదు కానీ డిఫెన్స్ ఎక్విప్మెంట్ టెస్టింగ్ వెళ్ళేవాడిని డిఫెన్స్ తరఫున. వెరీ గుడ్. ఓకే, ఈ ఈవీఎం అన్న దాన్ని హ్యాక్ చేయడం అయితే అవ్వదు. ఇట్ కెన్ బి జామ్ చేయొచ్చు దాన్ని. రైట్. దానికి హై పవర్ జామర్స్ ఉండాలి. ఎలక్ట్రానిక్ కౌంటర్ మెజర్ టెక్నిక్స్ అని ఒక సిస్టమ్ ఉంది డిఫెన్స్ వార్ఫేర్ లో, దాన్ని యూజ్ చేసి పని చేయకుండా చేయొచ్చు. అంతేగాని మాల్ ఫంక్షన్ ఒకరికి వేసిన ఓటింగ్ గోల్ పడేటట్లు చేయడానికి అయితే హైలీ ఇంపాసిబుల్. బికాస్ దీనిలో ఏంటంటే దేర్ ఆర్ ప్రోగ్రామ్డ్, దిస్ మెషిన్ ఈస్ ప్రోగ్రామ్ క్యాండిడేట్ వైజ్. మెషిన్ ఈస్ ప్రోగ్రామ్డ్ అండి. ఆ మెషిన్ ప్రోగ్రామింగ్ మారిస్తేనే గానీ ఫ్యాన్ వేసిన ఓటు సైకిల్ కానీ, సైకిల్ వేసిన ఓటు పువ్వుకు కానీ పడే ఛాన్స్ అయితే లేదు. రైట్. కింద అందులోనే ఉంటది అనేది. కింద పడిపోయినా కూడా లాక్ అయిపోయినా కూడా అప్పటిదాకా ఉన్నాయి అట్లాగే ఉండిపోతాయి. పెట్టారు ఆల్రెడీ ఎక్స్పోజ్డ్ పీపుల్, మీరు అందరినీ ఎక్స్పోజ్ చేశారు. దీనిలో ఎవరైతే వ్యతిరేకిస్తున్నారు ఈవీఎంస్ ని వాళ్ళందరినీ క్లియర్ గా జనాలకు అర్థమయ్యేటట్లు ఎక్స్పోజ్ చేశారు. దిస్ ఇస్ ద ఫస్ట్ ఛానల్ ఎక్స్పోజింగ్ పీపుల్ ఫర్ దోస్ హు ఆర్ వర్కింగ్ ఫర్ దేర్ ఓన్ బెనిఫిట్స్. ఇది ఎలక్షన్స్ అనేది మా డబ్బులతో అండి. బికాజ్ ఐఎమ్ అ ట్యాక్స్ పేయర్. మా ట్యాక్స్ పేయింగ్ మనీతోని ఎలక్షన్స్ కండక్ట్ చేసి దాన్ని మళ్ళీ శాంక్టిటీ లేదని అనెథికల్ గా కండక్ట్ చేశారని చెప్పి దాన్ని డిలే చేసి రిజల్ట్ ఏదో చేద్దామని కింద మీద పడుతున్నారు. ఐఎమ్ సర్ప్రైజ్. థ్యాంక్ యూ అండి రెడ్డి గారు. ఒక్క నిమిషం అండి. ఇప్పుడు రెడ్డి గారు చెప్పింది చాలా అబ్సల్యూట్ కరెక్ట్ అండి. ఎందుకంటే ఇది మొత్తం డెవలప్ చేసింది ఒక పబ్లిక్ ఎంటర్ప్రైజ్. అంటే మొత్తం ఏంటంటే అక్కడ టెస్టింగ్ చేసి జస్ట్ ఒక నెల 2 రోజుల ముందు చేయలేదు. ఇది ఎప్పటి నుంచో అంటే వచ్చే ఎలక్షన్స్ అప్పుడే మొత్తం ఒక 2-3 years అప్పటి నుంచి చేస్తుంటారు అన్నట్టు. అంటే ఎవ్రీ టైం ఒక టెక్నాలజీ వస్తుంది అన్నట్టు. ఎవరైతే దీని గురించి అపోజ్ చేస్తున్నారో వాళ్ళు ఈ యొక్క పబ్లిక్ సర్వీస్ ఎంటర్ప్రైజెస్ ని కూడా అవమానపరుస్తున్నారు. అక్కడ ఉన్న వాళ్ళ ఇంజనీర్స్. థ్యాంక్ యూ రెడ్డి గారు. ఉదయ్ డల్లాస్ నుంచి ఫోన్ లైన్ లో ఉన్నారు. ఉదయ్ గారు చెప్పండి. నమస్కారం అండి. వీళ్ళు 130 సీట్లు వస్తాయి అని చెప్పుకుంటూనే మాకు మళ్ళీ అన్యాయం జరుగుతుంది అని ఈ రకంగా అంటాం. నాకేం అర్థం కావట్లేదు, ఎక్కడ సింక్ అవ్వట్లేదు. ఖచ్చితంగా హైదరాబాద్ ఎలక్షన్ చూసాము, అదే ఈవీఎంస్ తోటి ఒకే ఒక కార్పొరేటర్ గెలిచింది. తర్వాత ఎమ్మెల్యే ఎలక్షన్స్ 1 నుండి 2 ఎమ్మెల్యేలు గెలిచారు. తర్వాత ఇంక మళ్ళీ మొన్న నిలబెట్టలేదు పూర్తిగా ఎంపీస్ కి. వాళ్ళకి వాళ్ళ స్ట్రెంత్ వాళ్ళకి తెలుసు. ఇక్కడ కూడా దాని ఎఫెక్ట్ వాళ్ళ బలం ఏముంది, 5 సంవత్సరాలు ఏం చేశారో వాళ్ళకి తెలుసు. కాబట్టి పడదు, సింగిల్ డిజిట్ వస్తుంది అని చెప్పిన తర్వాత మీరు నమ్మట్లే. సింగిల్ డిజిటే వస్తుంది టీడీపీకి. ఇప్పుడు నాలాంటి వాడు మళ్ళీ ఎందుకు వస్తాడండి ఇండియాకి? 100 కోట్లు ఇచ్చినా నేను రాను. వేసిన ఓటు కౌంట్ అవ్వకపోతే నేనెందుకు ఊరుకుంటా కదా? ఖచ్చితంగా ఓడిపోయే పార్టీకి మళ్ళీ ప్రాణం పోయడం ఏంటి? థ్యాంక్ యూ అండి ఉదయ్ గారు. విద్యాసాగర్ ఆకివీడ్ నుంచి ఫోన్ లైన్ లో ఉన్నారు. విద్యాసాగర్ గారు చెప్పండి. విద్యాసాగర్ గారు కొంచెం టీవీ మ్యూట్ చేసి నేరుగా ఫోన్ లో మాట్లాడండి. హలో విద్యాసాగర్ గారు, కొంచెం టీవీ మ్యూట్ చేసి నేరుగా ఫోన్ లో మాట్లాడండి. చెప్పండి. హలో చెప్పండి. సార్ సాయి గుడ్ మార్నింగ్ సార్. ఫాలోవర్ ఆఫ్ యూ సార్ ఇన్ యూట్యూబ్ ఛానల్ సార్. థ్యాంక్ యూ సార్. అప్పటి నుంచి ప్రైమ్ టైం న్యూస్ కూడా చూస్తాను సార్. ప్రైమ్ న్యూస్ చూస్తాను సార్. థ్యాంక్ యూ అండి. సార్ యాక్చువల్లీ నేను హై స్కూల్ టీచర్ సార్. చెప్పండి. నేను ఈ మధ్య మన ఎలక్షన్ డ్యూటీ కూడా వెళ్ళొచ్చాను సార్. ఓకే. ఇప్పుడు వీవీప్యాట్ లో ప్రాబ్లం వచ్చి అందరూ అంటున్నారు కదా సార్, ఇది ఓటు పడితే నాకు పడలేదు అంటున్నారు కదండి. దాంట్లో చిన్న లాజిక్ ఉంది సార్. ఈ మధ్య టెస్ట్ ఓటర్ ఒకటి పెట్టాడు సార్. టెస్ట్ ఓట్
ఎవరికైనా సరే ఆ ఓటు వాళ్ళు పడిపోతే కనుక టెస్ట్ కూడా అప్లై చేస్తారండి, వాళ్ళు పర్మిషన్ ఇస్తారు సార్. ఉమ్, ఇచ్చినండి మళ్ళీ నొక్కితే కనుకండి ఉమ్, అప్పుడు అది కనుక స్పాట్ అని తేలితే స్పాట్ లో అక్కడ పోలింగ్ ఆపేస్తారు రూల్ అండి మాకు చెప్తుంది. ఓకే. మరి చంద్రబాబు నాయుడు గారు నా ఓటు పడింది లేదు అంటున్నారు కదా సార్, ఆయన కూడా పక్కన చూస్తే కనుక ఆయన నొక్కితే ఫ్యాన్ పడితే కనుకండి ఆయన కూడా వెంటనే టెస్ట్ ఓటుకి అప్లై చేస్తే మళ్ళీ ఆయన నొక్కిస్తారు సార్. ఓకే, అంటే టెస్ట్ ఓట్ అనేది ఒకటి ఉందా అండి స్పాట్ అయితే కదా సార్. విద్యాసాగర్ గారు, టెస్ట్ ఓట్ అనేది ఉందా? ఎస్ సార్, ఇవ్వచ్చు సార్, నేను ఆల్రెడీ డన్ సార్. ఓకే, గుడ్. మీరు కొత్త పాయింట్ చెప్పారు, మాకు కూడా పెద్దగా అవగాహన లేదు దాని మీద. అంటే ఛాలెంజ్ ఓట్ ఐడియా ఉంది కానీ మన ఓట్ సార్ వీవీప్యాట్ వచ్చింది సార్, టెస్ట్ ఓట్ పెట్టారు సార్. టెస్ట్ ఓట్ ఒకవేళ స్పాట్ అయితే కదా సార్ 6 months జైల్లో పెడతారు సార్ వాళ్ళని. ఓకే, వాళ్ళు ఛాలెంజ్ చేసిన తప్పు అయితే కదా సార్. వెరీ గుడ్ అండి. థ్యాంక్ యూ అండి విద్యాసాగర్ గారు. అప్పలరాజు విశాఖపట్నం నుంచి ఫోన్ లైన్లో ఉన్నారు. అప్పలరాజు గారు చెప్పండి. నమస్తే సార్. నమస్తే, చెప్పండి సార్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, అప్పలరాజు గారు చెప్పండి, నేరుగా ఫోన్లో మాట్లాడండి. సార్ ఇప్పుడు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే వీవీప్యాట్లు ఇవన్నీ ఈవీఎంస్ అన్ని పనిచేయడం లేదు, లేకపోతే ఏదో మాల్ ప్యాక్స్ అయినాయి అని చెప్పేసి అంటున్నారు. అదే ఇష్యూని గతంలో 2014లో జగన్ గారు అనుంటే అది కరెక్ట్ గా ఉంటుందా? ఒప్పుకునేవాళ్ళ? అది ఒప్పుకునేవారా అలా? అసలు ఒప్పుకునేవాళ్ళేమోనండి, అంటే చర్చకి అంటున్నారు కదా వాళ్ళు, చర్చ కాబట్టి ఒప్పుకుంటారు. ఓకే సార్. ఇప్పుడు వీళ్ళు తప్పు చేశారు, వీళ్ళు తప్పు చేస్తున్నారు, అంత నాలెడ్జ్ వీళ్ళకి లేదండి? తప్పు చేయాలని నాలెడ్జ్ లేదా వీళ్ళకి? అదే అంటే ఎదుటి వాళ్ళు గవర్నమెంట్లో ఉన్నారు కాబట్టి వెనకాల కుమ్మక్క అయిపోయారు కాబట్టి ఇట్లా చేస్తున్నారు. ఎదుటి వాళ్ళు ఈయన ఫౌండర్ ఆఫ్ ద కంప్యూటర్స్ అండి, లేకపోతే ఏది టెక్నాలజీ అండి. ఈయన చేసే తప్పు పని కంటే వాళ్ళు ఎక్కువ చేయగలరా? రైట్, థ్యాంక్ యూ అప్పలరాజు గారు. రవికుమార్ విశాఖపట్నం నుంచి ఫోన్ లైన్లో ఉన్నారు. రవికుమార్ గారు చెప్పండి. హలో, రవికుమార్ గారు చెప్పండి. సార్ నమస్తే. నమస్తే రవికుమార్ గారు, టీవీ మ్యూట్ చేసి నేరుగా ఫోన్లో మాట్లాడండి. చెప్పండి సార్. నమస్తే సార్. నమస్తే, చెప్పండి సార్. విశాఖపట్నం నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి సార్. ఎలక్షన్ ప్రాసెస్ లోని దాదాపు ప్రతి ఒక్క పోలింగ్ స్టేషన్ లో కూడా ప్రతి క్యాండిడేట్ కి సంబంధించిన ఒక పోలింగ్ ఏజెంట్ ఉంటారు సార్. అవును. ఆ పోలింగ్ ఏజెంట్ ప్రతిసారి యాక్చువల్ పోల్ స్టార్ట్ అవ్వక ముందు మార్నింగ్ 5:30కి పోల్ మాక్ పోల్ అవుతుందండి. ఈ మాక్ పోల్ లో ప్రతి ఒక్క క్యాండిడేట్ కి ఇన్ని ఓట్లను పోల్ చేస్తారు సార్. ఆ పోల్ అంతా అయిన తర్వాత వాళ్ళు సాటిస్ఫై అయ్యారని వాళ్ళందరూ సైన్ చేసి సర్టిఫికేట్ ఇస్తారు సార్. ఆ మాక్ పోల్ అయిన తర్వాత మాత్రమే యాక్చువల్ పోల్ స్టార్ట్ అవుతుంది. ఒకవేళ ఎప్పుడైనా ఎవరికైనా తేడా ఉన్నదని తెలిస్తే వెంటనే అది అక్కడే సరిచేయడం జరుగుతుంది. రెండోది, ఒకసారి ఏదైనా సరే ఒక మిషన్ సగం వరకు పనిచేసి ఆ తర్వాత నుంచి పనిచేయడం మానేస్తే మళ్ళీ మేము మిషన్ మార్చిన తర్వాత మళ్ళీ మాక్ పోల్ చేస్తాం సార్. అలాగే 2 సార్లైనా 3 సార్లైనా మేము చేస్తూనే ఉంటాం. చేసిన ప్రతిసారి మాక్ పోల్ జరిగిన తర్వాత యాక్చువల్ పోల్ జరుగుతుంది. ప్రతి ఒక్క పార్టీకి సంబంధించిన పోలింగ్ ఏజెంట్ ఖచ్చితంగా అక్కడ ఉంటాడు. అవన్నీ ఒప్పుకున్నట్టు సర్టిఫికేట్ కూడా ఇస్తాడు. మన రాష్ట్రం మొత్తం మీద జరిగిన ఎన్నికల్లో ఏ ఒక్క దగ్గర అయినా సరే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరైనా సరే ఈ మాక్ పోల్ సరిగా జరగలేదు అని ఎవరైనా ఒక్కటైనా సరే వాళ్ళు క్లెయిమ్ చేశారా అన్నది నా ప్రశ్న. లేదండి సార్. ఇంకా రెండో విషయం, ఓన్లీ ఒకే ఒక పాజిబిలిటీ ఉంటుంది. ఇప్పుడు పార్లమెంట్ కి అసెంబ్లీకి ఎలక్షన్ జరిగినప్పుడు ఈ రెండింటికి సంబంధించిన మిషన్లు దేనికైనా వేరువేరుగా ఇస్తాం సార్. ఒకవేళ అక్కడ ఉన్న ప్రిసైడింగ్ ఆఫీసర్ ఏదైనా కొంచెం పొరపాటున ఒక మిషన్ ని ఇంకొక దానికి కానీ కనెక్ట్ చేశారు అనుకోండి, అప్పుడు మాత్రమే ఒక దానికి వేసే ఓటు ఇంకో దానికి ఎక్కడ పడుతుందని చూపించడం జరుగుతుంది. అలాంటప్పుడు వెంటనే ఏ క్యాండిడేట్ అయినా లేదా ఏజెంట్ అయినా అబ్జెక్ట్ చేస్తే వెంటనే సరి చేయడం జరుగుతుంది. కాబట్టి ఎక్కడా కూడా రాష్ట్రం మొత్తం మీద వీవీప్యాట్లు కానీ ఈవీఎం మిషన్లు కానీ ఇలాగా తేడాగా చూపిస్తున్నాయని జరిగే సంఘటన దాదాపు ఉండదు సార్. ఇది 0% సార్. రైట్, థ్యాంక్ యూ అండి. మీరు ఇందులో పార్టిసిపేట్ చేశారా రవికుమార్ గారు? రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. లవకుమార్ హైదరాబాద్ నుండి ఫోన్ లైన్లో ఉన్నారు. లవకుమార్ గారు చెప్పండి. నమస్కారం సార్. నమస్తే, చెప్పండి. హలో, చెప్పండి లవకుమార్ గారు. సార్, నేను హైదరాబాద్ లో సైబర్ సెక్యూరిటీ ఇంజనీర్ గా పనిచేస్తున్నాను, యాజ్ వెల్ యాజ్ నెట్వర్క్ ఇంజనీర్ గా కూడా పనిచేశాను. వెరీ గుడ్. సో నాకు తెలిసిన ఎక్స్పీరియన్స్ ఏంటంటే, ఇప్పుడు ఈ డివైజులు అన్ని కూడా ఇంటర్నెట్ కనెక్ట్ అయినప్పుడు మాత్రమే దాన్ని హ్యాక్ చేయగలం. అంటే ఇంటర్నెట్ కనెక్ట్ అయిన డివైజులు ఎందుకు హ్యాక్ చేయగలం అంటే, అవి ఇంటర్నెట్ కి ఎక్స్పోజ్ అయ్యి ఉంటే ఏదో ఒక
పోర్ట్ ద్వారా లోపలికి వచ్చి ఏదో ఒక మాల్వేర్ ఇంకోటి ఏదో ఒకటి పెట్టి దాన్ని హ్యాక్ చేసి దాని ఫంక్షనాలిటీని దెబ్బతీయడం, అంటే దాని డేటాని బయటకు తీసుకురావడం ఏదో చేస్తారు. అండ్ ఇక్కడ వీవీప్యాట్లు ఇవన్నీ కూడా ఇంటర్నెట్ కు కనెక్ట్ అవ్వవు, యాజ్ వెల్ as వాటికి ప్రస్తుతానికి ఏసీలే ఉండవు అక్కడ. ఎందుకంటే జనరల్ గా ఒక ఎక్విప్మెంట్ రన్ అవ్వాలంటే ఆ చిప్ కొంచెంసేపు రన్ అయితే హీట్ అవుతుందండి. ఆ హీట్ అయితే బయట ఉన్న హీట్ చూడైంది అనుకోండి, అవి హ్యాంగ్ అవుతాయి. హ్యాంగ్ ఉంటే ఆగిపోతాయి. జనరల్ గా మనం కంప్యూటర్ లో కూడా కనబడుతుంటది అది ప్రాబ్లం. అవునండి. లేదు, డేటా సెంటర్ లో వాటిలో చూస్తే ఏసీలు ఎందుకు పెడతారంటే రీజన్ అదండి. ఏదో మన ఇంట్లో వాడే ఏసీలు కూడా పెట్టరు డేటా సెంటర్ లో, ప్రెషన్ ఎయిర్ కండిషనర్స్ అంటారు. అంటే తేమ బయటకు రాకుండా ఉండే ఏసీలు. సో 40-50 డిగ్రీల ఎండలో ఒక క్లోజ్డ్ రూమ్ లో ఈ మిషన్లు పెట్టినప్పుడు ఖచ్చితంగా హీట్ కనో లేకపోతే ఇంకో దానికనో కొన్ని హ్యాంగ్ అవుతాయి, మళ్ళీ సరి చేయడం లేకపోతే కూల్ చేసి ఏదో సెట్ చేయడం జరుగుతుంది. సో నెట్వర్క్ కనెక్ట్ అవ్వని డివైజుల్ని వీళ్ళు హ్యాక్ ఎలా చేస్తారు అన్నది ఒక క్వశ్చన్ అండి. ఇంకొకటి వీళ్ళు చెప్పిన దాన్ని బట్టి ఏంటంటే, ఇప్పుడు అదే ఎలక్షన్ స్టార్ట్ అవ్వక ముందు కూతురున్న ఏజెంట్లు అందరూ కూడా టెస్ట్ చేస్తారు. అవును, నేను వేసిన ఓటు కరెక్ట్ గా నేను వచ్చిన పార్టీ వాళ్ళకి పడుతుందా లేదని టెస్ట్ చేస్తారు. టెస్ట్ చేసిన తర్వాత మళ్ళీ లాక్ చేసి పెడతారు. అంటే ఏంటంటే టెస్టింగ్ అయిపోయిన తర్వాత ఇమీడియట్ గా 5-10 నిమిషాల్లో వీళ్ళు హ్యాక్ చేయడం స్టార్ట్ చేస్తారు. అవును, సో ఇది పాసిబుల్. రైట్. థ్యాంక్ యూ అండి లవ్ కుమార్ గారు, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు. రామకృష్ణ మదనపల్లి నుంచి ఫోన్ లైన్లో ఉన్నారు. రామకృష్ణ గారు చెప్పండి. హలో రామకృష్ణ గారు చెప్పండి. కొంచెం టీవీ మ్యూట్ చేసి నేరుగా ఫోన్ లో మాట్లాడండి. హలో సాయి గారు నమస్తే అండి. నమస్తే, చెప్పండి. హలో రామకృష్ణ గారు, మీరు టీవీలో వింటూ మాట్లాడకుండా నేరుగా నా మాట్లాడండి. నమస్తే అండి. చెప్పండి. మీరు ఇప్పుడు ఈ టీడీపీ వాళ్లకు పూర్తిగా ఓట్లు పడలేదు, టీడీపీకి వేసే ఓట్లు బీజేపీకి కానీ లేకపోతే వైఎస్ఆర్సీపీకి కానీ పోయినాయి అంటున్నారు కదా. చెప్పండి. అట్లనే వీళ్ళు హలో చెప్పండి. వీళ్ళు అట్లనే పూర్తి ఓటు టీడీపీకి రాకపోయినా కానీ 130 చోట్ల మేము గెలిచి గవర్నమెంట్ ఫామ్ చేస్తాము అంటున్నారు. సరే ఓకే, వీళ్ళకు పూర్తి ఓట్లు రాకనే కూడా 130 మేము గెలుస్తామంటున్నారు కదా. ఒకవేళ వీళ్ళకు టీడీపీకి పడే ఓట్లన్నీ వీళ్ళకే పడింటే 175 వస్తాయని అంటారా వీళ్ళు? రైట్ అండి. థ్యాంక్ యూ రామకృష్ణ గారు. కళాపూర్ణారావు అమలాపురం నుంచి ఫోన్ లైన్లో ఉన్నారు. కళాపూర్ణారావు గారు చెప్పండి. నమస్తే అండి. అక్కడ ఉన్న వాళ్ళందరికీ చెప్పండి. ఇప్పుడు అయ్యా చెప్పండి. మరేం లేదు, నేను కాంగ్రెస్ ప్రతినిధిని అడుగుతున్నాను. ఇప్పుడు మొన్న 3 రాష్ట్రాల్లో నెగ్గారు కదా, వాళ్ళకప్పుడు ఆ ఈవీఎంల మీద డౌట్ రాలేదా ఏమిటో నాకు అర్థం అవ్వలేదు. మీ తరపున నేను అడిగేశానండి. అది కాదు, అప్పుడు వాళ్ళు రాజీనామా చేసేసి ఇప్పుడు వాళ్ళ పరిపాలన బాగుంటుంది, వాళ్ళు నెగ్గుంటారు. నా కోణంలో నేను చెప్తున్నాను. ఇప్పుడు అప్పుడు రాజీనామా చేసేసి అసలు మాకు పడలేదు, ఇది ఈవీఎంలు తప్పులు అనేసి వాళ్ళు అప్పుడు ఎందుకు రైజ్ చేయలేదు అన్నటువంటిది కాంగ్రెస్ ప్రతినిధిని అడుగుతున్నానండి. రైట్. రెండోది, అక్కడ తెలుగుదేశం వారు ఉన్నారు కదా, ఇన్నాళ్ళు 5 సంవత్సరాల పాటు పరిపాలనలో నేను ఇప్పుడు అమరావతి ఏమో సింగపూర్ లెవెల్లో కడతా ఉన్నారు. ఆ బిల్డింగ్లు ఏవో కొంత కట్టారు, ఏవో లీకేజీలు అవన్నీ. ఇంకా 2050కో ఎప్పుడో అమరావతి పూర్తి అవడం అది ఇది వాళ్ళేమో ప్లాన్ చేసుకుని ఉన్నారు. అంటే అది ఊహల్లో పెట్టారు. ఆ అమరావతి నిర్మాణం 5 సంవత్సరాల పాటు హైకోర్టు భవనం దగ్గర నుంచి 5 సంవత్సరాల పాటు దాన్నేమో ఊహల్లో పెట్టారు. 5 సంవత్సరాలు చివరిలో హైకోర్టు అడిగిన తర్వాత ఏదో కట్టడం ఇప్పుడు మొదలు పెట్టారు. అంటే ఇప్పుడు ఆ ఊహలు అయిపోయిన తర్వాత ఇప్పుడు సుప్రీంకోర్టు 2% బదులు 5% ఇది ఇస్తామన్నా కూడా ఇంకా దీని మీద కూడా ఊహలు ఏదో జరిగిపోతుంది, అంతా అన్యాయం జరిగిపోతుంది. దీన్ని కూడా ఊహల్లో తెలుగు ప్రజల్ని తెలుగు ప్రజలేమిటి దేశం ప్రజలని అందరినీ కూడా డౌట్ లోకి నెట్టే ఇది చేస్తున్నారేమిటి, దీన్ని కూడా ఊహల్లో పెడుతున్నారేమిటో అర్థం అవటం లేదు. థ్యాంక్ యూ అండి కళాపూర్ణారావు గారు. ఫైనల్ గా మధు మెల్బోర్న్ నుంచి ఫోన్ లైన్ లో ఉన్నారు. మధు గారు చెప్పండి. నమస్తే, చెప్పండి. సరి గారు, అదేనండి, చంద్రబాబు నాయుడు గారు రేపు ఓడిపోతే కాపులు ఎత్తుకున్నట్టుంది తప్ప ఇంతకు ముందు 2014లో గెలిచింది కానీ, నంద్యాల ఎలక్షన్ గెలిచింది కానీ, లేకపోతే కాకినాడ మున్సిపాలిటీ
రైట్ గెలిచినట్లే ఒప్పుకుంటున్నాడు. ఇప్పుడు నంద్యాల అయితేనేమి, తర్వాత కాకినాడ అయితేనేమి. రైట్. ఇది ఏమి లేదండి, పక్కాగా రేపు ఓడిపోతే షాక్ ఎత్తుక్కోవటం తప్ప ఏం లేదండి. రైట్. థ్యాంక్ యూ అండి. మధు గారు. మోహన్ వైజాగ్ నుంచి ఫోన్ లైన్లో ఉన్నారు. మోహన్ గారు చెప్పండి. గుడ్ మార్నింగ్ సాయి గారు. మార్నింగ్ అని చెప్పండి. ఇప్పుడు ఈ మన బాబు గారు వీళ్ళు ఏంటంటే ఇక్కడ నుంచి అంటే ఫోకస్ డైవర్ట్ చేయడానికి ఇవన్నీ చేస్తున్నారండి. నాకు తెలిసి ఎక్కడ వీవీ ప్యాడ్లలో కానీ ఎలక్ట్రానిక్ మిషన్స్ లో కానీ ఎక్కడ ఇష్యూ లేదు. రైట్. ఆయన పాత ఈ ఏంటంటే ఆయన ఫోకస్ ఇప్పుడు నేషనల్ లెవెల్లో కావాలి. ఎందుకంటే ఫ్యూచర్ లో ఆయన చేసిన తప్పులన్నీ కనపడుతున్నాయి. ఎవరైనా సేవ్ చేయొచ్చు. రేపొద్దున ఈ ఫోకస్ పెట్టుకుని వాళ్ళని చంద్రబాబుని ఇలా ఇబ్బంది పెడుతున్నారనేది అందరికి తెలియాలా అనేది. ఎందుకంటే ఆయన చేసిన తప్పులు ఆయనకే కనపడుతున్నాయి, పక్కన వాళ్ళు కూడా చెప్పక్కర్లేదు, ఆయన కళ్ళకి కనపడుతున్నాయి. రైట్. థ్యాంక్ యూ మోహన్ గారు. ఫైనల్ గా ఒకసారి చూద్దాం. రామ్దాస్ విజయవాడ నుంచి. రామ్దాస్ గారు చెప్పండి. రామ్దాస్ గారు చెప్పండి. చెప్పండి రామ్దాస్ గారు. మీరు నేరుగా ఫోన్ లో మాట్లాడండి, టీవీ మ్యూట్ చేసి. సార్ నేను 2 times వేస్తున్నా సార్ ఇది ఈవీఎంలో మాట్లాడుతున్నాను సార్. చెప్పండి. 2 times వేస్తాను సార్. నేను ఓట్ వేస్తా కానీ నాకు కన్ఫ్యూజ్ గా ఉంటుంది సార్. అందులో మనకి ఇంతకుముందు బ్యాలెట్ లో వేసుకున్నంత కంఫర్ట్ అనిపించట్లా. రైట్. అంటే అంత ముందు అయితే డైరెక్ట్ గా మీరు ఎక్కడ గుద్దారో గుద్దేసి అందులో వేసి వచ్చేవాడు. మనకు అవును, మనకి వేస్తున్నామే కానీ అది అంత ఇదిగా మనకు నాకేంటో కన్ఫ్యూజ్ గా ఉంటుంది సార్ అది. రైట్. అంటే అర్థం కావట్లేదు అంటారు. మొన్న మీరు ఓటేసిన తర్వాత వీవీప్యాట్ లో చూసుకున్నారా ఓటు? సార్ మీరు మొన్న ఓటేసిన తర్వాత వీవీప్యాట్ లో చూసుకున్నారా? చూసుకున్నాను సార్. చూసుకున్నా ఒకసారి కనపడతలేదు సార్. వెంటనే కనపడదు, సెకండ్ తర్వాత కనపడుతుంది. ముందు బ్లాంక్ వస్తుంది, తర్వాత కనపడుద్ది, ఆ తర్వాత మళ్ళీ పడిపోతుంది లోపలికి. ఆ చూసుకున్నప్పుడు మీరు వేసిన వాళ్ళకే ఓటు వచ్చినట్టుందా లేకపోతే వేరే వాళ్ళకి వచ్చినట్టుందా? అలాగే నేను ఒకసారి 2 సార్లు వేసాను. కాకపోతే నా కూతురు అవగాహన ఉన్నా కూడా నాకే చాలా కన్ఫ్యూజ్ ఉంది. రైట్. కన్ఫ్యూజన్ గురించి నో ఇష్యూ అండి, అది ఉంటది. కొత్త టెక్నాలజీ. నాకు కూడా ఫోన్ అంటే ఇప్పటికే కన్ఫ్యూజన్ గా ఉంటుంటది. కాకపోతే ఫోన్ తీసేసి మళ్ళీ నేను పావురాన్ని తెచ్చుకోలేను కదా. కాబట్టి నేను అంటుంది మీరు వీవీప్యాట్ అనేటువంటి దాంట్లో చూసినప్పుడు మీరు ఎవరికైతే నొక్కారో వాళ్ళకే ఓటు పడిందా వేరే వాళ్ళకి పడిందా అంటున్నా? వేరే వాళ్ళకి పర్లేదు సార్. రైట్. అది కాబట్టి మన కొత్త టెక్నాలజీ. ఇప్పుడు ఫోను ఒక సిస్టమ్ తీసి రెండో ఫోన్ వేరేది కొన్నాం అనుకోండి, దీనికి దానికి మధ్యన కన్ఫ్యూజన్ ఒక 2 నెలల పాటు ఇబ్బంది పెడుతుంటుంది. మళ్ళీ తయారు కావడానికి కొంచెం టైం పడుతుంటుంది, తప్పదనమాట. కాకపోతే దానికోసం మనం బ్యాలెట్ దగ్గరికి వెళ్దామా లేదా అన్నదే ఇప్పుడు ప్రశ్న అవుతుంది, అంతే, అంతకు మించి ఏం లేదు. బ్యాలెట్ దగ్గరికి వెళ్ళాలని నేను అనలేదు సార్. రైట్. అర్థమయ్యేలా కొంచెం 4 సార్లు ఓటేపిస్తే అలవాటు పడతారు. నాకు యాస అనిపించరా. సంతృప్తిగా లేదు, భోజనం చేసినట్టుగా లేదు, టిఫిన్ చేసినట్టుగా ఉంది. థ్యాంక్ యూ అండి రామదాస్ గారు. ఏమంటారు వేణుమాధవ్ గారు? విన్నారు కదా, సంతృప్తి అసంతృప్తి స్థాయిలోనేనా ఇప్పుడు తెలుగుదేశం ఫీలింగ్ కూడా, లేకపోతే నిజంగా ఏదో జరిగిపోయిందనే? ఏదో జరిగిపోయిందనేది వాస్తవ పరిస్థితులు, ప్రజలు ఇబ్బంది పడ్డదాన్ని మనం లైట్లోకి తీసుకురావడానికి ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులను చెబుతూ, అభివృద్ధి చెందిన దేశాలు కూడా బ్యాలెట్ను ఉపయోగిస్తున్నాయి కాబట్టి జనాలు మళ్ళీ వెనక్కి వెళ్లాల్సిన అవసరం లేదనే ఒక్కదాన్ని మనం పాయింట్గా తీసుకోవాలండి. ప్లస్ ఇక్కడ ఉన్నటువంటి ఎన్నికల కమిషన్ ఫెయిల్యూర్స్ని జాతీయ స్థాయిలో అది చంద్రబాబు నాయుడు గారు హైలైట్ చేసుకుంటూ వస్తా ఉన్నారు. అది ఎందుకంటే ఇంకెక్కడ ఇటువంటి పరిస్థితి జరగకూడదు. నాకు ఒక్కటే డౌట్ అండి వేణుగారు, ఇక్కడ ఎన్నికల సంఘం అనేటువంటిది ఆకాశంలో నుంచి మనుషుల్ని సృష్టించినో, లేకపోతే భవనాల్ని మయుడిలాగానో శిల్పాలు చెక్కినట్టో, లేకపోతే విశ్వకర్మలాగా భవనాల్ని తయారు చేసేది రాత్రికి రాత్రి. మనం లేదా పాతకాలంలో పురాణ కాలంలో అయితే ఇట్లా అనగానే ఓ స్కూల్ తయారయ్యి అందులో ఇవన్నీ ఉండాలి. ఇవాళ మీరు ఏదైతే చెప్తున్నారో మంచినీళ్లు లేవనినో, లేకపోతే టాయిలెట్స్ లేవనినో, వెలుతురు లేదనినో, ఫ్యాను లేదు గాలి అని చెప్తున్నారో, ఇవన్నీ ఎందుకు ఇంతవరకు ఓ ప్రభుత్వ పాఠశాలల్లో ప్రభుత్వ కార్యాలయాల్లో మీరు ఏర్పాటు చేయలేకపోయారో? 5 ఏళ్ల మీ హైటెక్ ప్రభుత్వంలో ఇలాంటివి కనీసం కల్పించని ఫెయిల్యూర్ మీద ఎన్నికల సంఘందే. ఒకటే గుర్తుంచుకోండి, ఇక్కడ మీరు విశ్వకర్మ గారి పేరు చెప్పారు కాబట్టి క్రియేటర్ ఆఫ్ యూనివర్సల్, అంటే ఈ యూనివర్సల్ తయారు చేసేటప్పుడు విశ్వకర్మ కూడా అంతా ఒకదాని తర్వాత ఒకటి వాళ్ళు నిర్మాణం చేసేవాళ్ళు ఖచ్చితంగా ఆలోచించాలి. కానీ వీళ్ళు నిర్మాణం చేయరు, మీరు నిర్మించిన దాంట్లో వచ్చి పని చేసుకుపోతారు ఉద్యోగులు. మీరు నిర్మించిన భవనాల్లో పని చేసుకుపోయే ఉద్యోగులు దాంట్లో వాళ్ళు ఎక్కడైతే
వాళ్ళు ఎక్కడైతే అధికార పార్టీ అయినటువంటి బీజేపీకి మళ్ళీ మీరు వేరే దగ్గరికి మీరు తిట్టుకోవడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు, అది మీ హక్కు కూడా. నేను అంటున్నది బీజేపీ మోడీను ఇక్కడున్న కన్నా లక్ష్మీనారాయణ ఇద్దరు కలిసి స్కూళ్లలో ఉన్న టాయిలెట్లన్నీ పగలగొట్టారా? కన్నా లక్ష్మీనారాయణ, కేసీఆర్ జగను కలిసి మీ స్కూళ్లలో ఉన్న మంచినీళ్ళ ట్యాంకులు ఎత్తుకుపోయారా రాత్రిపూట్ల? వీళ్ళ ముగ్గురు కలిసి రాత్రిపూట్ల మీ స్కూళ్లలో ఉన్న ఫ్యాన్లు ఎత్తుకుపోయారా? లేకపోతే మీ స్కూళ్లలో ఉన్న లైట్లు ఎత్తుకుపోయారా? అక్కడ వెలుతురు లేదన్నా, మంచినీళ్లు లేదన్నా, టాయిలెట్ లేదన్నా, ఈ దరిద్రానికి కారణం ఎవరు? మీరా వాళ్ళ ముగ్గురు? చేసిన వాళ్ళకంటే బెటర్ గా నేను అడిగింది బెటర్ గానే. ఇవాళ మీరు చెప్పిన సమస్యలన్నీ ఇవాళ ఒక మాట నేను అడిగేది, ఇవాళ మీరు చెప్పిన నీళ్లు లేదన్నా, మీరు చెప్పిన టాయిలెట్ లేదన్నా, మీరు చెప్పిన వెలుతురు లేదన్నా, మీరు చెప్పినటువంటిది ఏది లేదన్నా, ఆ భవనాల నిర్వహణ 5 ఏళ్ల నుంచి మీ చేతుల్లో ఉన్నాయి. దీనికి మోడీని అడుగుదామా, కన్నా లక్ష్మీనారాయణ అడుగుదామా, జగన్ అడుగుదామా, చంద్రబాబుని అడుగుదామా? 100% సాయి గారు మీరు చూసుకోండి. మీకు సమర్థ పాలన చేసిన చంద్రబాబు, నేను అడిగింది స్కూళ్లలో ఇవాళ సమస్యకి కారణం ఎవరు? గుర్తు కనబడతా ఉంది. సమస్యకి కారణం ఎవరు? కారణం ప్రతి రోజు కూడా డెవలప్మెంట్ జరుగుతుంది. డెవలప్మెంట్ జరిగితే గాలి లేక స్ట్రక్ అయిపోయే దరిద్ర పరిస్థితి వచ్చిందంటే, అక్కడ మంచినీళ్లు లేవంటే, అక్కడ టాయిలెట్ లేదంటే ఎవరిని అడగాల? ఎన్నికల సంఘాన్ని అడుగుదాం, జగన్ అడుగుదాం, కేసీఆర్ అడుగుదాం. ఎస్టాబ్లిష్ చేసి ఎన్నికల కమిషన్ చేతిలో ఉందండి. లేదు, రాష్ట్ర ప్రభుత్వం రాత్రికి రాత్రి మరుగుదొడ్లు కట్టదు, రాత్రికి రాత్రి మంచినీళ్ళ ట్యాంకులు కట్టదు ఎన్నికల సంఘం. మీరు మళ్ళీ వేరే వైపుకి తీసుకెళ్ళద్దు. రాత్రికి రాత్రి మరుగుదొడ్లు కట్టదు ఎన్నికల సంఘం. మీరు ఇచ్చే భవనంలో పెడతారు. వచ్చే వాళ్ళకి ఐదు కావాల్సినటువంటి డ్రమ్ములు పెట్టుకుంటారండి. డ్రమ్ములు పెడితే ఆ నీళ్లు తీసుకొచ్చి పోస్తారు. డ్రమ్ములు ఎన్నికల సంఘం దగ్గర డ్రమ్ములు పెట్టారు. తెలుసో తెలీదు. ఎన్నికల అక్కడ మంచినీళ్ళ ఫెసిలిటీ బాధ్యత ప్రభుత్వాలు. దాంట్లోనే ఎన్నికలకే ఇప్పుడు ఎన్నికల్లోనే ఎన్నికల ఫెయిల్యూర్ చెప్తున్నారు ఆయన. ఎన్నికల సంఘం ఫెయిల్యూర్ అని చెప్తున్నారు. ఎన్నికల సంఘం ఫెయిల్యూర్ అయితే ఇవన్నిటికీ ఏర్పాటు చేయాల్సింది ఆళ్ళ, లేకపోతే మోడీ వచ్చి ఏర్పాటు చేస్తారా? కాదండి, మీరు చూసుకోండి సాయి గారు, కనుక్కోండి. మీరు ఒకసారి ఈ యంత్రాంగాన్ని ఉపయోగించుకొని వారికి కావాల్సిన అన్ని వాళ్లే చూసుకోవాలా తప్పనిసరిగా. వాళ్ళు ఎక్కడ చూసుకోరండి, వాళ్ళు ఎక్కడ చూసుకోరు. వేణుగోపాల్ గారు మీరేంటంటే మీరు మొత్తం ఎలక్షన్ ప్రాసెస్ లో ఉన్నారో లేదో నాకు తెలియదు, కానీ ఎలక్షన్ కమిషన్ ఒక 4 రోజుల ముందు అది మొత్తం పొజిషన్ లో తీసుకుంటారు. స్కూల్స్ కానీ ఆఫీసర్స్ కానీ. ఎలక్షన్ కమిషన్ అనేది ఒక ఏంటంటే ఎట్లా ఏంటంటే ఇప్పుడు మొత్తం స్కూల్ ఎట్లా పనిచేస్తారో వాళ్ళు అట్లే పనిచేస్తారు. ఎలక్షన్స్ అయిపోయింది, ఎన్నికలు అయిపోయిన తర్వాత వాళ్ళ రోల్ ఏముండదు అన్నట్టు. ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఫస్ట్ ఎన్నికల కమిషన్ గురించి మీరు ఒకసారి మాట్లాడితే, ఎలక్షన్ కమిషన్ వాళ్ళ అఫీషియల్స్ కనుక తీసుకొచ్చి మాట్లాడితే ఇదే చెప్తారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత మనం అసలు పట్టించుకునే నాదులు లేడు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ లేవని చెప్పి. వాటి గురించి మనం ఏంటంటే ఇంప్రూవ్ చేయాలి. మొత్తం చర్చ అట్లా రావాలి. కానీ మీరు అక్కడ ఎలక్షన్ కమిషన్దే కంప్లీట్గా బాధ్యత, ఫ్యాన్లు పెట్టాలి, లైట్లు పెట్టాలి, తర్వాత ఏంటంటే అక్కడ ప్రజలను కూడా తీసుకురావాలని చెప్పి ఎలక్షన్ కమిషన్ చేసేది ఆల్రెడీ చేసేసింది అంటే మీరు ఓటు హక్కు వేయాలి, వీవీప్యాట్లు కరెక్ట్ ఉన్నాయా లేవా, ఈవీఎంలు కరెక్ట్ ఉన్నా, అంతే వాళ్ళది మొత్తం ఏంటంటే బాధ్యత. తర్వాత ఏంటంటే ప్రభుత్వాలది బాధ్యత. అక్కడ ఏ ప్రభుత్వం ఉన్నా కూడా ప్రభుత్వాల బాధ్యత ఫెయిల్యూర్ అయిపోయిన తర్వాత కేవలం ఏంటంటే ఓడిపోతా అని చెప్పి ఏంటంటే భయమో, లేకుంటే ఏంటంటే ఏదంటే అది ఒక ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ అది ఏముందో కానీ ఏది చూసినా కూడా ఎలక్షన్ కమిషన్ మీద వేసేసాడు. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత కూడా ఏంటంటే అభ్యంతరం ఏదనేది మీరు ఆలోచించాలి ఒకసారి. బీజేపీ యొక్క వైఖరిని జాతీయ స్థాయిలో ఎవరు అవసరం వాస్తవం మాట్లాడండి అనేది నీడలో కట్టండి, ఎండలో కట్టండి, చాకిరి వేయండి, కానీ ఎవరికి అభ్యంతరం లే. కాకపోతే ఫ్యాక్ట్ ఇవాళ స్కూళ్లలో లేకపోతే ఎన్నికల సంఘాన్ని తప్పు మీదే అని అడిగా నేను. రాత్రి ట్యాంకులు కడతారు ఎన్నికల సంఘం వాళ్ళు, లేదా ఎప్పుడన్నా మంచినీళ్ళ ట్యాంకులు అక్కడ పెట్టి నీళ్లు పోయడం చూసారా? నేనైతే 25 ఏళ్ల నుండి ఉద్యోగం చేస్తున్నాను. ఎప్పుడు ట్యాంకులు పెట్టి లేకపోతే నీళ్ళతో అక్కడ పెట్టడానికి అసలు ఆ ఏరియాకి మనిషి వెళ్ళడానికే ఒప్పుకోరు, ఓటు ఉన్నోళ్ళు తప్పించి. అట్లాంటిది ఎవరో నీళ్లు పోయడానికి ఒక బ్యాచ్, కరెంటు లైట్లు పెట్టడానికి ఒక బ్యాచ్, ఇట్లా పెట్టుకోరు.
అది ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వమే బ్యాచ్ ఏర్పాటు చేయాలి. ఉండదండి. మీరు ఏది అయితే మీరు భవనం నేను ఇస్తారో పార్టీ అందులోనే వాళ్ళు అనుకుంటున్నాం, పెడతారు దానికి తప్పించి కాదనట్లా. వేరే భవనాన్ని మీరు చూసుకోండి. నిర్ణయించుకునే అధికారం కూడా ఎన్నికల సంఘానికి లేదు. ఒక వాటర్ క్యాన్ పెట్టి ఒక గ్లాస్ పైన పెడతారండి. ఎప్పుడు పెట్టలేదండి, నేను చూడలేదు. ఒక గ్లాస్ అక్కడ ఉన్న ట్యాంక్ లో నీళ్లు పోయిస్తారు, అక్కడ గ్లాస్ పెట్టిస్తారు, అది చూసుకోండి. చూసాను నిన్న నేను రైట్. కాదండి, ఇప్పుడు మారిందండి, సిస్టమ్ మారింది. లేదు, నేను మరి మారిందేదో నాకైతే కనబడలేదు. వాళ్ళు రాయాలి కదా, ప్రతి చోట కూడా నీళ్ల సదుపాయం ఉండాలని ఉంది, నిజం. లైటింగ్ సరిగ్గా ఉండాలని ఉంది, నిజం. కానీ అవి చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం దగ్గర ఉంటుంది. రైట్, రామచంద్రారెడ్డి గారు, ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అక్కడ సక్రమంగా లేకపోతే ఎన్నికల సంఘాందే బాధ్యత, లేకపోతే ఎన్నికలు ఆపేయచ్చు అక్కడ. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఎప్పుడైనా కానీ వాళ్ళకి ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో ఆ రిక్వైర్మెంట్కి సంబంధించి డిమాండ్ చేసే అధికారం ఉన్నది, ప్రభుత్వాన్ని డిమాండ్ చేసే అధికారం ఉన్నది. ప్రభుత్వాన్ని అడగాలి, తప్పే ఉందండి అందులో. ఎందుకంటే మా నిర్వహణకి ఈవీవి కావాలని చెప్పేసి డిమాండ్ చేయడంలో తప్పు లేదు, అడగాలి. దాన్ని ప్రభుత్వం ప్రొవైడ్ చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం. ఇందులో ఒక చిన్న ప్రొవిజన్ చెప్పండి. డిమాండ్ చేయడానికి వాళ్ళకి హక్కీలా ఏం కావాలన్నది ముందుగానే ఉంది దాంట్లో. ఇప్పుడు వెలుతురు ఉండాలి, నీళ్లు ఉండాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి. ప్రభుత్వం ఏర్పాటు చేస్తారు. ట్రావెల్ ఎవరు చేస్తారండి? ఏ ట్రావెల్? ఇప్పుడు ఎలక్షన్ సిబ్బంది ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి చేస్తారు, అంతే కదా. అంటే వాళ్ళ రవాణా సౌకర్యాలను వాళ్ళు వాట్ ఆల్ రిక్వైర్డ్ అనేది చూసుకునే బాధ్యత ఎవరిదండి? బాధ్యత లేదు, మాకు పోల్ ఉంది. ఎవరిది? ఇవన్నీ వాళ్ళకి. దో ఇట్ ఈస్ అన్నెసరీ ఇష్యూ టు డిబేట్, అయినా కానీ ఎందుకంటే మీరు చెప్తున్నది వాళ్ళ పచ్చి అబద్ధాలతో మోసం చేస్తున్నారు జనాలు. ఏంటంటే ఎన్నికల సంఘం ప్రభుత్వం ఏర్పాటు చేసిన భవనాల్లో చేయాలని ఉంది తప్పించి, లేదు అంటే ఎన్నికలు ఆపేసే అధికారం వాళ్ళకి ఇలా లేదు. ఒక మాట, డిమాండ్ చేయడం అంటే డిమాండ్ అక్కడ ఏమేం కావాలో పత్రంలోనే ఉంది. అక్కడ అవి చెయ్యకపోతే దానివల్ల ఎన్నికలు ఆపేసే అధికారం లేదు. వాళ్ళు వెళ్ళేది ముందు రోజు సాయంత్రం వెళ్తారు ఎన్నికల అధికారులు. అక్కడికి వెళ్ళాక అలా లైట్ లేదు, అక్కడ నీళ్లు లేవు. వాళ్ళు పాపం పడుకున్నారు అదే హాళ్లలో, రాత్రిపూట్లంతా కూడా అదే హాళ్లలో నిద్రపోయారు. వాళ్ళు బయటికి వెళ్ళి పడుకోవడానికి కూడా హక్కు లేదు అక్కడ. వాళ్ళు అదే హాళ్లలో పడుకుని కరెంటు లేక, ఆ ఫ్యానులు సక్రమంగా లేక ఉన్నటువంటి ఎన్నికల వాళ్ళు అంతా చేస్తే నేను అంటుంది, అలాంటప్పుడు అవి కల్పించలేని ప్రభుత్వాలు ఎన్నికల సంఘం కల్పించలేదని వక్రీకరించడం ఎందుకంటే, ఆ స్కూళ్లలో టాయిలెట్లు ఆడపిల్లలు రోజు వెళ్ళి ఆ స్కూళ్లలో టాయిలెట్ లేదంటే అది 5 ఏళ్ల మన చేతకానితనం అసమర్థత అనాలా, ఎన్నికల సంఘం అసమర్థత అని వాళ్ళు తప్పు పడదాం. 5 ఏళ్ల నుంచి మంచినీళ్ళు అక్కడ లేవంటే ఇవాళ రోజున లేదు అనేటువంటి పాయింట్ చెప్తేటప్పుడు మనం అది సిగ్గుపడదామా ఏమన్నా? చెప్పండి. ఒక నిమిషం ఆగండి ప్లీజ్. ఒక్క నిమిషం ఉండండి, వస్తున్నా మీ దగ్గరికి. ఒక్క నిమిషం మీ దగ్గరకు వస్తున్నా. డెఫినెట్లీ తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్ ఎక్కడైనా కానీ దేశంలో కేవలం ఎలక్షన్ల గురించి, ఎలక్షన్ యొక్క ఏది ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి మనం డిస్కస్ చేసుకునే సందర్భంలో ఈ ఆడపిల్లల గురించి మనం డిస్కస్ చేసుకోవటం అయితే చాలా దురదృష్టకరం. డెఫినెట్లీ ఈ రెండు ప్రభుత్వాలు కూడా ఘోరంగా విఫలమైపోయినాయి. మన దౌర్భాగ్యపు స్థితి ఎట్లుందనంటే, గవర్నమెంట్ స్కూళ్ళను పట్టించుకోకుండా అధోగతి పాలు చేశారు. మా ప్రభుత్వం ఎక్సెప్షన్ కాదు. తర్వాత వచ్చిన స్వయం పాలనలో టిఆర్ఎస్ ప్రభుత్వం కానీ, ఎందుకనంటే దే నెవర్ బాదర్, దే అట్లీస్ట్ బాదర్ అబౌట్ ది స్టూడెంట్స్. చిన్న పిల్లల గురించి ఎన్నడూ కూడా బాధపడరు. ప్రతి ఒక్కరు రాజకీయాలకు అతీతంగా దీన్ని ఖండించాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. ఇలా మనం దీని గురించి ఈ ఎలక్షన్ కమిషన్, ఎలక్షన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో మనం డిస్కస్ చేసుకోవటం కూడా మీరు కూడా డిస్కస్ చేయాల్సిన పిల్లల గురించి మీరు కూడా డిస్కస్ చేయాల్సిన అవసరం. రెండో విషయం చెప్తా. వీళ్ళకి ఫ్యాన్లు లేకుండా బిల్డింగ్లలో ఎలక్షన్ సిబ్బంది పడుకున్నటువంటి సందర్భం వాళ్ళు అనేక ఇబ్బందులు పడ్డారు ఈ 3 రోజులు మాత్రం. ఎందుకనంటే మేము డ్యూటీకి పోమంటే సస్పెండ్ చేస్తున్నాడు డైరెక్ట్గా. కాబట్టి ఈ సందర్భంలో మనము గొంగట్లో తినుకుంటూ వెంట్రుకలు వస్తున్నాయి అనుకోవటం మాత్రం చాలా అంటే దారుణము. అది నేతి బీరలో నెయ్యి లెక్కనే ఉన్నది. కాబట్టి ఏంటంటే చిత్తశుద్ధి అనేది ఏ ప్రభుత్వానికి కానీ, ఎలక్షన్ కమిషన్ కి, గవర్నమెంట్ కి కోఆర్డినేషన్ లేదు. కాబట్టి ఇప్పటికైనా కానీ ఒకటి, ఉద్యోగులు మాకు ఈ సౌకర్యాలుంటే మేము పనిచేస్తామని డిమాండ్ చేసే పరిస్థితుల్లో ఉద్యోగస్తులు ఉండాలి.
అదే విధంగా ఈ పరిస్థితులలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటే మాత్రమే ఈవీఎంలు పనిచేస్తున్నటువంటి స్పష్టత ఎలక్షన్ కమిషన్ కు ఉండాలి. అది ప్రొవైడ్ చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలకు ఉండాలి. కాబట్టి ఈ కోఆర్డినేషన్ తో ముందుకు పోవాలి. కానీ సాయి గారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోతే భవిష్యత్తులో ఎన్నికలు అక్కడ ఆపేసేటువంటి ప్రక్రియ చేయొచ్చా? ఖచ్చితంగా ఒక మాట చేయొచ్చు అన్నది కాదు, కానీ ఎలక్షన్ కమిషన్ మాత్రము నాకు ఇది ప్రొవైడ్ చేస్తేనే నేను చేస్తానని చెప్పేసి డిమాండ్ చేసే అవకాశం ఉన్నది. ఆ డిమాండ్ ఎందుకు చేయరు? వాళ్ళు డిమాండ్ చేస్తే కనుక ఉద్యోగం మీరు చెప్పినట్టు సస్పెండ్ చేస్తారు. ఎలక్షన్ కమిషన్ ఆపినందుకు సస్పెండ్ చేస్తారు. ఇదే జనం కొడతారా? ఎలక్షన్ కమిషన్ ఒక అటానమస్ బాడీ లేదండి. స్వతంత్ర అటానమస్ బాడీని వాళ్ళు అడిగే హక్కు ఉంది, అడిగారు. అది కల్పించకపోతే ఎన్నికలు ఆపేసే హక్కు వాళ్ళకి ఇవ్వాల. ఆపితే జనాలు కొడతారు. మీ ఇక్కడ ఒక పాయింట్ ఉంటది. అదే వీళ్ళందరూ టీచర్లు పాపం గవర్నమెంట్ ఉద్యోగులు. వీళ్ళు గనక ఆపారనుకోండి వీళ్ళకందరికి విలాసాలు మరిగి. ఒక మాట ఇప్పుడు మీరు ఏ మాటలు మాట్లాడి మీరందరూ రేపేం మాట్లాడతారంటే విలాసాలకి మరిగి ఫ్యాన్ లేదని ఎన్నికలు ఆపేస్తాడంటే ఆడేవాడు. ఇంకొక మాట సుభాష్ భాయ్ ఒక్క నిమిషం. ఇంకొక మాట ఏంటంటే సాయి గారు మీరు కూడా అంటే కొంచెం మనం సోషల్ కాన్షియస్ తో కూడా మనం మాట్లాడాలి. ఈ ఆడపిల్లలకు సంబంధించిన అంశాలు మేము చాలా చర్చ చేసాము. మార్చలేదని నేను అదే సమావేశంలో చెప్పాను. తెలంగాణ రాష్ట్రంలో ఇదివరకు ఏదో ట్వీట్ కి స్పందించి కేటీఆర్ గారు ఏదో ఆగమాగా స్పందించని అన్నారు. ఆ స్పందన ఏదో కేవలం అంశమైనప్పటికీ కూడా అవసరమైంది కాబట్టి వేరే. ఒక్క నిమిషం అండి వేణుమాధవ్ గారు, ఈవేళ ఆ స్కూళ్లకి సంబంధించినటువంటి అంశంలో ఫెయిల్యూరు ప్రభుత్వాందే ఎన్నికల సంఘాందే? మీరు గుర్తుంచుకోండి సాయి గారు, రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడైతే స్కూళ్లలో మీరు సరైన వస్తువులు లేవంటున్నారో చూసుకోండి. 2% కూడా మీకు 98% మొత్తం స్కూళ్లు మొత్తం రాష్ట్రంలో బ్రహ్మాండంగా ఉన్నాయి. కరెంట్ లేదంటున్నారు, కరెంట్ చూపించండి. నేను చూపెడితే టాయిలెట్లు లేనివి మంచినీళ్లు లేనివి నేను చూపెడితే మీరు భవిష్యత్తులో అధిక పోటీలో కూడా లేకుండా ఉంటామని రాసిస్తారా? మీ పార్టీ రాసిస్తుందా? మీకు భారతదేశంలో అతి ఎక్కువగా ఏమండి ఆఖరికి టాయిలెట్లను కూడా గ్రామీణ ఉపాధి హామీ కింద కానీ సెంట్రల్ గవర్నమెంట్ నిధులతో కానీ ఎక్కడైనా సరే ఇబ్బంది లేకుండా బ్రహ్మాండంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దానికి అవార్డులు కూడా ఇచ్చారు. 715 అవార్డులు మోడీ కేసీఆర్ ఇచ్చారండి అభివృద్ధి చేసిన కార్యక్రమాలు. మీరు ఇప్పుడు అన్నది ఎన్నికలు అలాగదు. మీరు చెప్పింది నిజమైతే ఇప్పుడు మీరు ఈ సదుపాయాలు లేవు అనేటువంటి మాట అనడానికి మీకు హక్కు లేదు. ఎందుకంటే అవన్నీ అక్కడే ఉంటాయి కదా. రాత్రికి రాత్రి ఎవరు కోల్చరు కదా. మంచినీళ్ళు అందులో ఉంటే కరెంట్ అక్కడ ఉంటే రాష్ట్రంలో కమ్యూనిటీ హాల్ డిమాండ్ పెరిగింది. వేణుమాధవ్ గారు డైవర్ట్ చేయండి. నేను అడుగుతున్నది మీరు ఇప్పుడు ఎన్నికల పోలింగ్ బూతుల దగ్గర ఈ సదుపాయాలు లేవు అన్నారు. మీరు ఇప్పుడు ఆ స్కూళ్లలో ఉన్నాయి అంటున్నారు. అవి ఉంటే లేదు అనే మాట అబద్ధం, అవి లేవు అంటే ఉన్నది అన్న మాట అబద్ధం. దేన్ని మీరు మోసం చేస్తున్నారు? మీరు జరిగింది వేరు. మీరు మౌలిక సదుపాయాలు కాదు, టెక్నికల్ ప్రాబ్లం టెక్నికల్ ఇందాక నేను దాని గురించి చర్చించాం. మళ్ళీ తర్వాత మీరు అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదన్నారు. దాని గురించి నేను అడిగితే మళ్ళీ మీరు ఇప్పుడు కాదు వేరే అన్నాను అంటున్నారు. అసలు పని చేయాల్సిన మిషన్లు పని చేయట్లేదు అనే మాట వేరు. ఫస్ట్ ఆ మాట అన్నామని దివాకర్ గారు చెప్పండి మనకి. రైట్ దివాకర్ గారు, ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ సంబంధించి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ తప్ప మిగతా ఎవ్వరూ కూడా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన స్టాఫ్ ఉండరు. రైట్. అంతా రాష్ట్ర ప్రభుత్వం సంబంధించిన సిబ్బంది, రాష్ట్ర ప్రభుత్వం సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చరు, మౌలిక సదుపాయాలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినవే. ఏవి కూడా కేంద్ర ప్రభుత్వానికి ఎలక్షన్ కమిషన్ కేవలం వీళ్ళు అడాప్ట్ చేసుకుంటుంది. ఎలక్షన్ చేయడం కోసం, ఎలక్షన్ ప్రక్రియ పూర్తి చేయడం కోసం, సజావుగా నడవడం కోసం, శాంతియుతంగా నడవడం కోసం వేరు రాష్ట్ర ప్రభుత్వాల తాలూకా విభాగాల్ని కేంద్ర ప్రభుత్వం ఎలక్షన్ కమిషన్ అండర్లో తీసుకుంటాం తప్ప ఎప్పుడు కూడా ఎలక్షన్ కమిషన్కి వేరే సిబ్బంది లేరు. ఎలక్షన్ కమిషన్ తాలూకా మనుషులు కూడా ఇక్కడ ఎవరు ఉండరు. అందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే మనుషుల్ని ఇచ్చిందో, ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చిందో, ఏదైతే మౌలిక సదుపాయాలు కల్పించిందో అవన్నీ కేంద్ర ప్రభుత్వంకి సంబంధం ఉండదు. రాష్ట్ర ప్రభుత్వమే పూర్తి బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇందులో ఓన్లీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ మాత్రమే
కేంద్ర ప్రభుత్వ ఎలక్షన్ కమిషన్ నుండి రావడం జరుగుద్ది. ఇక్కడ ఉండే స్టాఫ్ సరిపోక ఇంకా నారాయణ స్కూల్ నుండి కూడా తీసుకొచ్చి సిబ్బందిని ఇక్కడ పెట్టి ఏదో చేయబోయారు. ఆ చేయబోయే ప్రక్రియ వాళ్ళు అనుకున్నట్టుగా జరగలేదేమో. అందుకే ఈరోజు ఎలాగైనా స్ట్రాంగ్ రూముల్లో దూరాలని ఒకే ఒక ఆలోచనతో ఈరోజు చంద్రబాబు నాయుడు బుర్ర జల్లుతున్నారు తప్ప మరి వేరే విధానం కాదు. ఇప్పటికీ అప్పటికీ ఏదైనా సరే ఈ ప్రక్రియ మొదలు పెట్టే ముందు 15 రోజులు 20 రోజుల క్రితం స్థానిక కలెక్టర్ మమ్మల్ని అందరినీ పిలిచి అన్ని పార్టీలని పిలిచి ఈ పద్ధతి అంతా చూపించి మీకు అవగాహన కలిగిందా లేదా అని అడిగి అవగాహన కలిగిందని సంతకాలు పెట్టించుకొని ర్యాండమ్గా మధ్యలో ఈవీఎంలు తీసి వీవీప్యాట్స్ని తీసి మేమేమి కోరుకుంటే ఆ ఈవీఎంఎల్ని ఆ వీవీప్యాట్స్ని తీసుకొచ్చి అవి 2 సింకర్నే చేసి టెస్ట్ చేసి మరి అవునా కాదా అన్నీ సరిపోయా లేదా అని చెప్పి ఒకసారి 10 సార్లు ఒక్కొక్కరి చేత 15 మాక్ ఓటింగ్ వేయించారు. ఒక్కొక్క ఈవీఎంల చేత ఈవీఎంలోని 15 మాక్ ఓటింగ్లు వేయించారు. అవన్నీ పూర్తిగా 3 వారం రోజుల పాటు ఎవ్రీడే దినచర్యగా సాగింది. అంతేకాకుండా ఎలక్షన్ 7 గంటలకు మొదలవుద్దంటే 5 గంటలకి మాక్ ఓటింగ్ మొదలుపెట్టారు. ఒక్కొక్క ఏజెంట్ చేత 15 ఓట్లు వేయించారు. ఇవన్నీ ప్రక్రియలో చంద్రబాబు నాయుడు గారి మనుషులు కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళ తాలూకా శ్రేణులు కానీ వాళ్ళ ఏజెంట్లు కానీ పాల్గొనడం జరిగింది. అంతేకాకుండా వేసిన ఏ ఒక్క ఓటర్ కూడా నేను వేసిన దానికి పడలేదు అని చెప్పిన ఈ రోజు వరకు ఎవరు లేరు. నిజంగా చంద్రబాబు నాయుడు గారికి కానీ అలా పడకుండా ఉండుంటే వెంటనే అప్పుడే అబ్జెక్షన్ రేస్ చేసి ఉండాలి. బయటకు వచ్చి మీడియాకి ఏళ్లు చూపించి మరి చక్కగా ఫోటోలు దిగారు. సాయంత్రం అవబోయేసరికి రిజల్ట్ తేడా వచ్చింది అని ఒక అనుమానంతో ఈ రోజు స్ట్రాంగ్ రూముల్లో దూరాలి అనే ఒకే ఒక కుట్రతో ఈ అభియోగాలన్నీ చేస్తున్నారు తప్ప మరొక ఇది కాదు. దీన్ని కేంద్ర ఆయన ఎలాగైనా సరే స్ట్రాంగ్ రూమ్ మళ్ళీ మనం వేరే దగ్గర కాదు. ఒక్క మాట, నారాయణ కాలేజీల స్టాఫ్ ని తీసుకోబోతే ఎన్నికల సంఘం ఆపారు అన్నటువంటి పాయింట్ అది కేవలం మీ ఊహ లేకపోతే మీ పార్టీ ఆరోపణ? అది సరిపోలేదని చెప్పి ఆశా వర్కర్స్ని, నారాయణ కాలేజ్ సిబ్బందిని, అలాగే కొన్ని ప్రైవేట్ కాలేజీలు వాళ్ళకి అనుకూలంగా ఉన్న ప్రైవేట్ కాలేజ్ సిబ్బందిని కూడా ఇందులో పూర్తిగా వీళ్ళు ఏదైతే ప్రభుత్వం 2,30,000 ఉద్యోగాలు వల్లే గమనించాలి. నాకు డౌట్ వచ్చి అదే అడుగుతున్నాను. క్లారిటీ ఇస్తున్నా సార్ నేను కూడా. నారాయణ కాలేజ్ నేను క్లారిటీ ఇచ్చేస్తాను. అందుకోసం ఇప్పుడు క్వశ్చన్ మార్క్ కాదు, క్లారిటీ ఇస్తున్నా. చెప్పండి. వాదం ఉండొచ్చు, వాస్తవం ఏది ఉందనేది మనం పరిగణలో తీసుకోవాలి కదా. అదే వాస్తవము. నారాయణ విద్యా సంస్థలకి వాదాలు ఎన్నైనా ఉండొచ్చండి. వాస్తవం ఇక్కడ వేణుగారు ఇక్కడ ఒక జరిగిన ప్రచారం, ఇప్పుడు ఆయన చెప్పినటువంటి విధంగానే ఒక ప్రచారం జరిగింది. నారాయణ విద్యా సంస్థల టీచర్లను కూడా ఎన్నికల విధుల్లో పోలింగ్ ఆఫీసర్ల కింద నియమించమని చెప్పి ఆ లిస్టులో ప్రభుత్వం ఇస్తే దాన్ని ఎన్నికల సంఘం స్క్రూటినీ చేసి ఆపేసింది. అవుట్ సోర్సింగ్ స్టాఫ్ ను కూడా ఒప్పుకోలేదు ఎన్నికల సంఘం. దాని వల్లనే ఇదంతా మేము మేనేజ్ చేయలేకపోయాము, ఇలా చేస్తున్నారన్నది వాళ్ళు చేస్తున్న ప్రచారం. నారాయణ తీసుకోండి కాదండి, ఎంత అంత ఇదిగా ఎట్లా తీసుకున్నారండి? నారాయణ తీసుకోండి, చైతన్య తీసుకోండి, కానీ చేశారు మీరు ప్రయత్నం చేశారు అన్నది నిజమా కాదా? ఎంప్లాయీస్ కే ఈ విధుల్లో భాగస్వాములు లేదని ఎలాగైనా ఈరోజు స్ట్రాంగ్ రూముల్లో దూరాలి, స్ట్రాంగ్ రూముల్లో మళ్ళీ ఏదో మ్యానిపులేషన్ చేయాలి, దానికి అవకాశం కోసం ఇంత యాగి చేస్తున్నారు. రైట్, మీరేమంటారు వేణుగారు? అందులో అసలు అప్లైయే చేయలేదా లేకపోతే ఉంటే మార్చారా, తీసేశారా, ఎన్నికల సంఘం వాళ్ళు రిజెక్ట్ చేశారా? అసలు అవకాశం ఉండదండి అంటున్నా. అసలు నాకు తెలుసు, కానీ మీరు ప్రయత్నించారు అన్నది నిజమా? అసలు లేదండి, అంతా ఇదంతా ఇక్కడ ఒక చిన్న పాయింట్ ఇందులో చిన్న పాయింట్ ఉంది. ఏంటంటే ఎయిడెడ్ కళాశాలల విద్యార్థులు అదే టీచర్లను ఎవరినైనా తీసుకోవచ్చు. ఎయిడెడ్ కళాశాలల టీచర్ల జాబితాలో నారాయణ కళాశాలకు సంబంధించి ఏవైతే ఎయిడెడ్కి సంబంధించినవి ఉంటాయో, అంటే కొన్ని కొన్నారు కదా ఎయిడెడ్ను అక్రెడిటెడ్ కళాశాలని, అలా కొన్నటువంటి వాటి పేరుతో నారాయణ సిబ్బంది నిజమా కాదా? ఒక నారాయణ ఉండదు, చైతన్య నారాయణ ఇద్దరిని అలా చేర్చబోయారు అంటున్నారు. దాన్ని ఎన్నికల సంఘం ఆపింది అంటున్నారు, నిజమా? అలా కలవదండి అంట. అసలు ఎన్నికల కమిషన్ చేతిలోకి వెళ్ళిపోయిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి ఏముండదు ఇందులో. అదే కదా దానికి ఎన్నికల సంఘాన్ని మీరు తప్పు పడుతున్నారు కాబట్టి ఈ పాయింట్స్ అన్ని వచ్చినాయి.
ఇంతకుముందు ఎప్పుడు తప్పు పట్టని మీరు తప్పు పట్టడం ఎన్నికల విధానంలో మేము ఓటింగ్ యంత్రాల్లో జరిగినటువంటి ఇబ్బందుల్ని, రైట్, అందులో తప్పేం లేదు, ఓటింగ్ ఇబ్బందులు జరిగిన ఈవీఎంలో జరిగిన ఇబ్బందుల్ని, ప్రజలు పడ్డ బాధల్ని జాతీయ స్థాయిలో ఎలుగెత్తి చాటుతూ ఆ లోపాలని మరీ లేకుండా మరింత పారదర్శకంగా జరిగేటట్టుగా మరి ప్రపంచంలో 191 దేశాల్లో జరుగుతున్నటువంటి ఓటింగ్ విధానాన్ని పెట్టి వచ్చిన ఓటర్ వెనక్కి వెళ్లకుండా తన యొక్క ఇబ్బంది కలగకుండా ఉండడం కోసం మేము చేసేటువంటి ప్రయత్నంలో ఇది ఒక భాగం. 21 జాతీయ పార్టీలని మేము తీసుకున్నాం, ఆ అందరితో కూడా మాట్లాడడం జరిగింది. ఈ రోజు నరేంద్ర మోడీ యొక్క నిరంకుశ వైఖరిని జాతీయ స్థాయిలో ఎండగడతా ఉన్నాం. కేసీఆర్ దగ్గర జరిగినటువంటి 25 లక్షల ఓటర్ల ఇబ్బందిని జాతీయ స్థాయిలో పెడతా ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకుడు ఏ ఫామ్ 7 లక్షల ఎలక్షన్ కమిషన్ లో కూడా ఇన్వాల్వ్ అవుతున్నారంటే ఇది అసలు ఎట్లా అండి? మీరు అసలు ఏంటంటే మీరు అసలు ఏదో అంటే ఇక మాట్లాడే వాళ్ళని మొత్తం టీవీ దొరికింది కదా అని చెప్పి నన్ను చెప్పుడు కాదు. ఎలక్షన్స్ అయిపోయినాయి, ఎన్నికలు అయిపోయింది. మీరు ఇవాళ ఏ పొజిషన్లో ఉన్నారో అందరు తెలిసిపోయింది అన్నట్టు. ఒక ఇన్సెక్యూరిటీ ఫీలింగ్, అభద్రతా భావం ఏదైతే ఉందో మీకు, దాంతో ఏం చేస్తున్నారంటే దాంతో ఏంటంటే వేరే పార్టీతో పెడుతున్నారు అన్నట్టు. వేరే పార్టీతో ఎందుకు పెడుతున్నారంటే ఒక వీక్ ప్రభుత్వం కావాలని చెప్పి, కేంద్రంలో ఒక వీక్ ప్రభుత్వం కావాలి అని చెప్పి కాంగ్రెస్ తోటి, తర్వాత ఎన్సీపీ తోటి, తర్వాత మాయావతి తోటి, వీళ్ళతో మొత్తం మాట్లాడి మీ యొక్క చక్రం తిప్పుదామని. చక్రం కాదు కదా అసలు భూచక్రం కాదు కదా, మీరు అసలు ఒక బొంగరం కూడా తిప్పలేరు. మీరు గుర్తుపెట్టుకోండి, నరేంద్ర మోదీ గారికి తర్వాత ఎలక్షన్ కమిషన్ కి ఎటువంటి సంబంధం లేదు. రాష్ట్ర ప్రభుత్వాలే చేయాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ గానే మీకేమైనా ఆరోపణలు అనుమానాలు ఉంటే వాటి గురించి మొత్తం మనం ఏంటంటే ఒక చర్చ పెట్టాలి. ఒక్క నిమిషం పబ్లిక్ రెస్పాన్స్ ఒకసారి చూద్దాం. ఫైనల్ గా వసంత లక్ష్మి గుంటూరు జిల్లా నుంచి ఫోన్ లైన్ లో ఉన్నారు. వసంత లక్ష్మి గారు చెప్పండి. సార్ థ్యాంక్ యూ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు చాలా పెద్ద ఫ్యాన్ సార్. యూట్యూబ్ లో నుంచి మీ వీడియోస్ చూస్తున్నాను సార్. చచ్చిపోతున్న జర్నలిజానికి ఊపిరి లూతుంది ప్రైమ్ 9 న్యూస్ జర్నలిస్ట్ సాయి గారు అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సార్ ఇంకా విషయం ఏంటంటే అసలు సార్ జనానికి ఏంటండి ఈ టార్చర్? 5 ఏళ్ళు పెట్టారు, మొదటి హామీ దగ్గర నుంచి తప్పుకుంటే 5 ఏళ్ల పాటు టార్చర్ పెట్టారు. సర్లే అని చెప్పి ఈయన ఇంటికి పంపిద్దాం, జనాలు ఏదో ఓటేసుకుని వస్తే అది కూడా కరెక్ట్ కాదు, నాకు అది కావాలి ఇది కావాలి, వామో ఎక్కడి మళ్ళీ ఏం జిమ్మిక్కులు చేస్తాడో అసలు ఇందులో ఎక్స్పర్ట్ కదా అని జనాలు భయపడుతున్నారు సార్. ఎందుకంటే ఆయన ఒక్కడైతే కాదు సార్, ఆయన ఎల్లో మీడియా ఇవన్నీ ఉన్నాయి కదండి, ఒకదాన్ని 100 సార్లు చెప్పి నిజం అనిపించాలని దాంతో భయంతో ఉన్నాం సార్. అసలు మా ఓటు మాకు కనపడింది సార్, నేను వేసుకున్నాను, నాకు కనపడింది, అందరం సాటిస్ఫైడ్ గా ఉన్నాం, ఆయన కూడా వేశారు. అందరికి 80% పోలేని ప్రతి ఒక్కరికి కనపడింది. ఎవ్వరు ఎక్కడ లేదు నాకు వేరేలా వచ్చిందని కంప్లైంట్ లేదు. ఇప్పుడు సడన్ గా ఎలా వచ్చింది సార్? పైగా చూడండి సార్, టీడీపీ ఏమంటారండి, ఏదో సైకిల్ కేస్తే టీడీపీకి వచ్చింది అంట అన్నది మొదలెట్టి చివరికి అవును అనేలా చేస్తారండి. మొదటి నుంచి ఇలా గ్లోబల్ ప్రచారం అదే సార్. ఇంకోటి సార్, నేను ఒక 2-3 పాయింట్స్ రాసుకున్నాను సార్. ఒక్క నిమిషం. ఇక్కడ ఏంటంటే సార్, ఈవీఎంలు మొరాయించాయి, మా ఓటు బ్యాంక్ వెళ్తుంది అంటున్నారు. నాకు అర్థం కావట్లేదు సార్. ముందు వైసీపీకి లేదా ఇంకో పార్టీకి వేసే వాళ్ళందరూ వచ్చేయండి, వేసేయండి, మీరు వేస్తారు వెళ్ళిపోండి, ఇక టీడీపీ వాళ్ళు వస్తున్నారు ఇక్కడి నుంచి ఆపండి అని ఏమైనా ఉంటుందా అండి? వన్స్ ఈవీఎం ఆగిందని అంటే టీడీపీ ఓటర్ వెనక్కి వెళ్తాడు, వైసీపీ ఓటర్ వెనక్కి వెళ్తాడు కదండి. అలాగే సార్, బ్యాలెట్ గుర్తు మళ్ళీ వెనక్కి తేవాలంటున్నారు సార్. నాకు అర్థం కావట్లేదు, బ్యాలెట్ గుర్తు వల్ల ఎన్ని నష్టాలు జరిగాయి సార్. గుర్తుకి మధ్య చేసి కొంతమంది ఓటు వాళ్ళ అభిప్రాయాన్ని కోల్పోయిన సందర్భాలు ఉన్నాయి కదండి. ఇప్పుడు ఆ సందర్భం లేదు కదా సార్. అలాగే ఇంకొన్నాళ్ళైన తర్వాత వ్యాపారం శుభ్రం వచ్చి చేతులు ఎత్తండి, షో ఆఫ్ హ్యాండ్స్, బూతుకున్న వాళ్ళందరూ రండి, మీరు చేతులు ఎత్తండి, అట్లా లెక్కేద్దాం అంటారు సార్. అప్పుడు అది చేద్దామండి. ఇంకోటి ఈ బ్యాలెట్ పేపర్ ద్వారా ఎన్నిసార్లు రిగింగ్ జరగలేదండి, ఉంటేనే కదండి మెరుగ్గా తీసుకొస్తుంది. ఇంకోటి సార్, మెరుగు అంటున్నారు సార్. ఈ మెరుగు అనేది ఈయనకి ఇన్నాళ్ళు మర్చిపోయారా సార్? ఈయన కేంద్ర ప్రభుత్వంతో అధికారంలో ఉన్నారు, కేంద్ర కేబినెట్ లో ఉన్నారు, అప్పుడు మరి ఎందుకు ఆలోచించలేదు సార్? నెక్స్ట్ ఎలక్షన్స్ కి ఇంకా మెరుగు చేయాలని ఎందుకు ఆలోచించలేదు సార్? అంటే అప్పుడు మ్యానిపులేట్ చేద్దాం. వసంత లక్ష్మి గారు, రమేష్ పుత్తూరు నుంచి ఫోన్ లైన్ లో ఉన్నారు. రమేష్ గారు చెప్పండి. రమేష్ గారు మీరు టీవీ మ్యూట్ చేసి నేరుగా ఫోన్ లో మాట్లాడారు, చెప్పండి. నమస్తే సార్ సాయి గారు. నమస్తే, చెప్పండి సార్. మీరు జమినీ టీవీలో ఉన్నప్పుడు కూడా చూశారు, మీరు నిక్కచ్చిగా అన్ని ప్రతి ఒక్కటి కూడా రైస్ చేసేటువంటి వాళ్ళు, ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు, ప్రజలకు తెలియజేసేటువంటి వాళ్ళు మీరు. సార్ చెప్పండి సార్. సీనియర్ సిటిజన్స్ సాయంత్రం వరకు వెయిట్ చేయడము, మిషన్లు పనిచేయడం, దానివల్ల ఇది న్యాయం అంటారా? అది అన్యాయమేనండి. తల్లులంతా కూడా వచ్చి అక్కడ వెయిట్ చేసి చాలా వరకు వెయిట్ చేసి వెనుదిరిగిపోయి మళ్ళీ రావడం అనేది న్యాయమా? జరుగుతుందా?
ఒక ఎలక్షన్ కమిషనరే, ఎలక్షన్ ఆఫీసరే వచ్చి మళ్ళీ తిరుక్కొని పోయి మళ్ళీ రావడం మళ్ళీ ఓటు వేయడం జరిగింది. అవును, రాత్రుల్లో వరకు 10 గంటల వరకు ఉండి వేయడము, వయసైనటువంటి వాళ్ళు ఉండి వేయడం అనేటువంటిది న్యాయమా? రైట్. ఈ విషయాలు మీరు అది ఖచ్చితంగా చర్చించాలి. అవి ఇంకోసారి పునరావృతం కాకుండా చేయాలి. కాకపోతే దానికి వెనకాల కుట్ర ఉందని ఉండడం అనేటువంటిది న్యాయమా సార్? రమేష్ గారు, దాని వెనకాల కుట్ర ఉంది అనుకుంటున్నారా, లేకపోతే ఫెయిల్యూర్ అంటారు, మిషనరీ ఫెయిల్యూర్ అంటారు? ఈ విషయాన్ని కూడా మీరు రైజ్ చేయాల్సి ఉంటుంది కదా సార్. ఈ విషయాన్ని రైజ్ చేయాలి. అంటే ఒక ఓటును ఖచ్చితంగా ఉపయోగించుకోవాలని చెప్తున్నారు, ఉపయోగించుకోవడానికి 10 గంటల వరకు వెయిట్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. తప్పులేదండి అందులో. ఓటు అనేటువంటిది వినియోగించుకునేటప్పుడు మనం 5 సంవత్సరాలు పరిపాలించేటువంటి వ్యక్తిని అనుకునేటప్పుడు ఒక్కరోజు ఉదయానికి మధ్యాహ్నానికి 1 గంట లేట్ అయితే తప్పేం లేదు. కాకపోతే అలాంటిది ఒక మాట, అందులో ట్రక్ కాకుండా చూడాల్సిన బాధ్యత ఉంది. దానికి సంబంధించినటువంటి చర్చ జరగాలి. టెక్నాలజికల్గా ఫ్యూచర్లో మళ్ళీ ప్రాబ్లం రాకుండా చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఆ మాట అనడంలో తప్పులేదు. బట్ అట్ ద సేమ్ టైం ఉంది అంటే ఉంది బాధ్యత. ఎందుకంటే 5 ఏళ్ల పాటు కావాల్సినటువంటి వాళ్ళకి నెల 2,000 రూపాయలు 3,000 రూపాయలు ఇప్పుడు పెన్షన్ తీసుకునేటప్పుడు ఉండద్దా మనకి? చూసుకోవడానికి వీలు పడుతుందా వాళ్ళకి? ఏమండి, వీవీప్యాట్లను వయసైనటువంటి వాళ్ళు చూసుకోవడానికి అంత వాళ్ళకి తెలుస్తుందా? బ్యాలెట్ లో ఉండదా? బ్యాలెట్ లో కూడా ఉంటది కదా, అదే దూరం ఉంటది కదా. అంటే వంగి చూసుకోవడం 7 seconds లో చూసుకోవడం అనేది చూడాలండి, చూడాలి. థ్యాంక్ యూ అండి రమేష్ గారు. సాయి గారు, ఇప్పుడు దానికి సంబంధించి అవేర్నెస్ తీసుకురావడం ఒకటి, 7 seconds అన్నది 3 secondsకి వచ్చింది అన్నది ఒక ఆస్పెక్ట్ అయితే, కొన్ని చోట్ల లైటింగ్ సెక్క లేదని చెప్పేసి కొన్ని చోట్ల, అదే విధంగా కొన్ని చోట్ల ఈ మోడల్ చెయ్యండి అని అడిగేటువంటి హక్కు ప్రతి ఒక్కరికి ఉందండి. మీకు విషయం తెలుసు లేదు, ద్వివేది గారు మొన్న ఎలక్షన్లు అయిపోయిన తర్వాత మాక్ పోల్ నిర్వహించిన తర్వాత వాటిని క్లియర్ చేయకుండా మళ్ళీ ఎలక్షన్ నిర్వహించారు. కొన్ని చోట్ల మేము వాటిని ఐడెంటిఫై చేసినాము. దాని అధికారులు మీరు రామచంద్రారెడ్డి గారు, నేను ఒక పాయింట్ ఏం సజెస్ట్ చేస్తానంటే, వేగ్గా వదంతులు సోషల్ మీడియాలో వాటి ఒకటే గుర్తుపెట్టుకోండి. ఎలక్షన్ కమిషన్ గుర్తుపెట్టుకోండి, ఎన్నికలకు సంబంధించి ఎక్కడైనా మీరు బిగిన్ చేసినప్పుడు తేడా వస్తే ఇందాక చెప్పినట్టుగానే ముందు 5:30 కల్లా ఇది చేపిస్తారు. అప్పుడు వెంటనే అబ్జెక్షన్ రైజ్ చేస్తే వెంటనే ఆపేస్తారు, వెంటనే ఆ ఈవీఎం తీసేయాలి. అట్లా ఒక్కటి కూడా కంప్లైంట్ రాలేదు రాష్ట్రంలో. రైట్, ఎలక్షన్ సాక్షాత్తు ఎలక్షన్ కమిషనర్ ఈ మాట చెప్పిండు, నేను చెప్పింది కాదు. ఏమని? కొన్ని ప్రాంతాలలో మాక్ పోల్ నిర్వహించిన తర్వాత క్లియర్ చేయకుండా ఎలక్షన్లు నిర్వహించారు, వాటిని ఐడెంటిఫై చేసినాం, యాక్షన్ తీసుకుంటామని చెప్పేసి అది ఫెయిల్యూర్. రెండో విషయానికి వచ్చేసరికి ఈవీఎంలు మొరాయించేది జరుగుతుంది అని చెప్పేసి టెక్నికల్ పర్సన్స్ కూడా నియమించడం జరిగింది. ముందు జాగ్రత్త తీసుకోవడంలో విఫలమైపోయినారు అనేది రెండో ఆస్పెక్ట్. మూడోది, ఆ మిత్రుడు చెప్తుంటే మాకు సరిగా గుర్తు కనిపించడం లేదంటే 7 సెకండ్లు చూడాలన్నారు. సరైనటువంటి వెలుతురు లేకుండా అది లేకుండా ఉన్నప్పుడు అదొక ఇందాక మాట్లాడుకున్నాం దాని గురించి, కోఆర్డినేషన్ విత్ స్టేట్ గవర్నమెంట్ అని చెప్పేసి అది కూడా రెక్టిఫై చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఉంచుకొని మొత్తం కూడా కరెక్ట్ జరిగింది. ఏది తప్పు ఉందో అది చర్చించడం, 2,000 రూపాయలు పెన్షన్ తీసుకున్నంత మాత్రాన మొత్తం చూసుకోవాలి, నీ బాధ్యత నీది అన్నది కాదు. పెన్షన్ ఇచ్చినా చూసుకుంటాడు, పెన్షన్ ఇవ్వకపోయినా చూసుకుంటాడు. ఉండాలి అంటే తప్పే. సో అది కాదు, 2 రోజులైనా ఉండాలా, ఉండి తీరాలా బాధ్యత. లేదు నాకు బాధ్యత లేదు అనుకుంటే అడగద్దు. బాధ్యత కాదు మీరు అనేది స్పెసిఫైడ్ ఆ నిర్ణీత సమయంలో ఎలక్షన్లు నిర్వహించాల్సినటువంటి బాధ్యత ఎలక్షన్ కమిషన్ ఉంది. మరి అక్కడ ఇటువంటి లోపాలు తలెత్తకుండా చేయమని చెప్పేసి అంటున్నాము. దాంట్లో రోడ్డు మీద యాక్సిడెంట్ అయింది, రోడ్ల మీద బళ్ళు ఆపేద్దామా? లేదు, అలా కాకుండా సరి చేయాలి. ఆ చర్చ జరగడం మానేసి లేదు ఇది తీసేద్దాం వీళ్ళ వల్ల వాళ్ళ వల్ల ఉదాహరణ చెప్తా. తెలంగాణ ప్రభుత్వము ఎవరైనా 2004, 2009లో స్ట్రక్ అయినయా లేవా
ఎందుకు కాలేదు? చాలా చాలా స్టక్ అయినాయి కదా, స్టక్ అయినా ఆపినామా? అప్పుడు కావాల్సుకొని చేస్తున్నటువంటి కార్యక్రమం మీద అది మీ ఆరోపణ. కంప్లైంట్స్ 2009 మీరు అలాగే చేశారు. 2004-2009 మీరు అలాగే చేశారు. రోజు రోజుకి వైరస్ మీరు అప్పుడు కూడా చేశారు. అదే విధంగా కొత్త కొత్త విధానాలు ప్రాబ్లం మీరే సృష్టించారా? అప్పటికి టెక్నాలజీ రాలేదు. ఇదే టెక్నాలజీ ఏం మారలేదు. ఒకటి ఈసారి అప్గ్రేడేషన్ అయిపోతుంది. ఏ విధంగా లొసుగులున్నాయి కనుక్కుంటున్నారు, ఏ విధంగా మ్యానిపులేట్ చేయొచ్చు కనుక్కుంటున్నారు. ఈ పరిస్థితుల్లో రెక్టిఫై చేయాల్సిన బాధ్యత లేదా? రైట్ రైట్. వేణుమాధవ్ గారు చెప్పండి. వేణుమాధవ్ గారు చెప్పండి. సాయి గారు చెప్పండి. ఇప్పుడు సాయి గారు చెప్పండి. వేణుమాధవ్ గారు ఇప్పుడు ఇందులో ఒక కుట్ర జరుగుతుంది సార్. దివాకర్ గారు చెప్పండి. సార్ నేను అనేది ఏంటంటే ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మొదటి నుండి ఒక ప్రయోగం చేస్తున్నారు. మొదట ఏమి ఆలోచించారంటే శాంతి భద్రతల విఘాతం జరుగుతుంది, ఈ ఎన్నికలు ఎలాగైనా సరే రద్దు చేయాలి అని చెప్పించే ఆలోచనతో మొత్తం అన్నిటి దగ్గర గొడవలు చేయడం ప్రారంభించారు. అది సక్సెస్ అవ్వలేకపోయారు. రెండోది వాళ్ళకి అనుకూలంగా ఉన్న సిబ్బంది చేత మిషన్లు ఎలాగో ఒకలాగా స్పాయిల్ చేయించే ఆపించే విధంగా ప్రక్రియ చేశారు. దాంట్లోని అది కూడా ఎక్కువ శాతంలో జరగపోయిన కారణంగా ఈ రోజు ఏంటంటే ఈ ఎలాగో ఒకలాగా అభియోగం పెట్టి ఈ ఎన్నికలపైన బురద జల్లాలి అన్న ఒకే ఒక దురుద్దేశంతో ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ చేస్తున్నారు తప్ప ఈయన ప్రజాస్వామ్యాన్ని గౌరవించి ఎన్నికల తాలూకా విధానాన్ని గౌరవించకపోయినట్టయితే ఎన్నికల విధానం తప్పని ముందే ఎన్నికలు జరగక ముందే ప్రజాధనం దుర్వినియోగం జరగక ముందే ఈయన అబ్జెక్ట్ రేస్ చేయాలి తప్ప ఇప్పుడు తీసుకొచ్చి ఎన్నికలంతా అయిపోయిన తర్వాత మాకు అనుకూలంగా లేదు ఎన్నికలని ఆలోచించి ఈ రోజు దీనిపైన యాగి చేస్తున్నారు. ఈ చిత్తశుద్ధి ఉన్న వ్యక్తి అయితే ఎన్నికల విధానాన్ని తప్పుపట్టే ఉద్దేశం ఉన్నట్టయితే ముందే దానిపైన అబ్జెక్షన్ పెట్టాలి తప్ప ఈ రోజు కాదు. ఇదంతా ప్రజల సొమ్ము, దుర్వినియోగం చేసే బాధ్యత చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటున్నారు. రైట్. ఒక్క నిమిషం అండి. వేణుమాధవ్ గారు ఫైనల్ గా మీరేమంటారు? సిస్టమ్ లో చేంజెస్ కావాలంటారా, సిస్టమే చేంజ్ కావాలంటారా? గుర్తు ఈ రోజు ప్రజలు పడ్డ ఇబ్బందిని భవిష్యత్తులో పడకూడదని చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల కమిషన్ యొక్క పైన చేసేటువంటి విధి విధానాల్లో ఉన్నటువంటి లోపాలని ఎండగట్టడంతో పాటుగా ప్రజలకు మరింత సౌకర్యవంతమైనటువంటి వచ్చే విధంగా ఆయన కృషి చేస్తా ఉన్నాడు. ఎన్నికలు పక్కాగా మాకు అనుకూలంగా వచ్చే ఎన్నికల కోసం ఇప్పటి నుంచి కృషి చేస్తున్నారు అంతేనా? రేపు మీరు ఎన్ని చూసుకోండి. వచ్చే ఎన్నికల కోసం ఇప్పటి నుండి కృషి చేస్తున్నారు అంతేనా? మంచిగా అస్సలు వచ్చే ఎన్నిక ఇప్పుడు జరుగుతున్నటువంటి వాటిని ముందు ఎండగట్టడం అంటే ఇంకా దేశంలో ఇంకా చంద్రబాబు నాయుడు గారు 21 పార్టీలతో ఈ రకమైనటువంటి సమావేశం ఏర్పాటు చేయగానే జాతీయ స్థాయిలో ఆయన్ని పిలుస్తా ఉన్నారు రమణమని. రైట్ రైట్. ఆయన జాతీయ స్థాయిలో ఎలా పిలుస్తారు అనేది మాకు అందరికీ తెలుసు. ఫైనల్ గా రామచంద్రారెడ్డి గారు మీరేమంటారు? సమస్య పరిష్కారం కావాలంటారా లేదా పాత పద్ధతికి వెళ్ళడమే బెటర్ అంటారా? సమస్య పరిష్కారం కావాలి. ప్రజాస్వామ్యం అనేది ఏ విధంగానైతే మనం కోరుకుంటున్నామో అది ప్రాక్టికల్గా కూడా ఆచరణాత్మకంగా కూడా కావాలి. ఓటర్ ఏదైతే కోరుకుంటుండో ఆ యొక్క ఫలితం రావాలనే విధంగానే మేము ముందుకు పోతున్నాము. దానికైతే అనుమానాలకి తావులేని విధంగా ఈవీఎంలు ఏది రెక్టిఫై చేసినా కానీ లేకపోతే అది సాధ్యం కావట్లేదు. కాబట్టి బ్యాలెట్ విధానాన్ని చేసినట్టయితే ట్రాన్స్పరెన్సీ ఉంటుంది. అనేక అభివృద్ధి చెందిన దేశాలు కూడా మళ్ళీ వెనక్కిపోయినాయి కాబట్టి మేము కూడా అదే డిమాండ్ చేస్తున్నాం. ఫైనల్ గా మొత్తం సిస్టమ్ ఏదైతే ఉందో ఇప్పుడున్న సిస్టమ్ను అప్గ్రేడ్ చేసి అందులో ఉన్న లోపాలు ఏవైతే ఉన్నాయో ఆ లోపాలను సరి చూసుకుంటే బాగుంటుంది అన్నమాట. పాత పద్ధతి కొత్త పద్ధతి అని కాదు, మనం ఆల్రెడీ ఒక పద్ధతికి మనం అలవాటు పడ్డాం అన్నమాట. ముఖ్యంగా ఎలక్షన్ కమిషన్ ఏదైతే ఉందో ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా ప్రతి ఒక్క మొత్తం జిల్లాల్లో ఒక నోడల్ ఆఫీసర్ పెట్టుకొని ఈ మొత్తం ఎలక్షన్ ప్రాసెస్ అనేది ఒక నిరంతర ప్రక్రియ అనేది మొత్తం ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎన్నికల ముందే ఒక నెల 2 రోజుల ముందు తీసుకొచ్చి వేరే డిపార్ట్మెంట్ నుంచి డ్రాఫ్ట్ చేసి వాళ్ళ ట్రైనింగ్ ఇచ్చి తర్వాత ఏంటంటే ఎన్నికలు అయిపోయిన తర్వాత మళ్ళీ కొత్త పద్ధతి మళ్ళీ పాత పద్ధతి అని కాకుండా ప్రతి ఒక్క జిల్లాల్లో ఎందుకంటే నోడల్ ఆఫీసర్ ఉంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ట్రైన్ అయిపోతుంటారు. ఫైనల్ గా ఒక 2 కాల్స్ చూద్దాం. కిషోర్ బీహార్ నుంచి ఫోన్ లైన్ లో ఉన్నారు. కిషోర్ గారు చెప్పండి. నమస్తే సార్. సాయి గారు నమస్తే, చెప్పండి. మనకి ఆంధ్రాలో జరిగిన ఎలక్షన్ రోజునే బీహార్ లో కూడా జరిగింది సార్. ఇక్కడ జనాభా కూడా బాగా ఎక్కువ సార్. అవునండి. మన అందరం చెప్పుకునేది ఏంటంటే అన్ఎడ్యుకేటెడ్ జనాభా బాగా ఎక్కువని ఇక్కడ బీహార్ లోనే చాలా ప్రశాంతంగా చాలా పర్ఫెక్ట్ గా
ఈ ఈవీఎంలు పనిచేసినాయి కదా, ఎందుకు ఆంధ్రాలోనే ఇంత గందరగోళం అవుతూ ఉంటుంది సార్? రైట్, అది చాలా విచిత్రంగా ఉంది. ఇది ఏదో కోరుండి ఎలిగేషన్ లేవదీసినట్టుగా ఉంటుంది, కానీ ఇక్కడ మీరు బీహార్ నుంచి మీరు జర్నలిస్ట్ మీరు తెలుస్తుంది ఒక్క న్యూస్ వినుండరు బహుశా. అంటే టీవీలు తక్కువ అవకతవకలు జరిగినట్టుగా కానీ, ఈవీఎంలు పనిచేయనట్టుగా కానీ, ప్రాబ్లం అయినట్టుగా కానీ ఒక్క న్యూస్ కూడా. ఇక్కడ కూడా 92,000 పైన ఈవీఎంలు ఉన్నాయి. 360 ఈవీఎంలో ప్రాబ్లం వచ్చిందనేది ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించింది. లేదు 30,000 తేడా వచ్చినాయి అని తెలుగుదేశం పార్టీ చెప్తోంది. అది రెండిట్లో ఏది కన్ఫర్మ్ అనేది, ఏది నమ్మాలి అనేది తేలట్లా. ఇప్పుడు ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ లోని ఆ మాత్రం పర్సంటేజ్ అన్నది చాలా చాలా మామూలు సార్. అది ఆ మాత్రం జరిగితే దాన్ని ఇమీడియట్ గా రెక్టిఫై చేయడానికి వాళ్ళ సాంకేతిక నిపుణులు, ఇంజనీర్స్ చాలా మందిని పెట్టారు. ఇప్పుడున్న విధానం చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఈవీఎంలు చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. థ్యాంక్ యూ కిషోర్ గారు. ఫైనల్ కాల్ అరవింద్ సింగపూర్ నుంచి ఫోన్ లైన్ లో ఉన్నారు. అరవింద్ గారు చెప్పండి. నమస్తే సాయి గారు. నమస్తే. యాక్చువల్గా ప్రైమ్ 9 టీవీకి మా తరపు నుంచి కృతజ్ఞతలు అండి. థ్యాంక్ యూ. మీరు మిమ్మల్ని హోస్టింగ్ గా పెట్టి ఇలాంటి హాట్ టాపిక్ అనే షో చాలా అభినందనీయం. ఎందుకంటే మీరు వేరే ఏదైనా ఛానల్ అంటే బయాస్ మీడియాలో ఉంటే మాకు ఈ అదృష్టం ఉండేది కదేమో. ఇంత బ్యాలెన్స్ డిబేట్ చూద్దాము. ఇంకోటి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన చంద్రబాబు నాయుడు కానీ వీళ్ళు అంటే ఏ నాయకులైనా కానీ మా ప్రజల తరపున అంటే ఓటర్ల తరపున ఒకాలతో పుచ్చుకొని ఏదో మేము పగల వరకు నైట్ వరకు నిలబడ్డాము, ఎండల్లో నిలబడ్డాము, లేకపోతే ఆకలితో నిలబడ్డాము, అంత ఒకాలతో పుచ్చుకొని మాట్లాడాల్సిన అవసరం లేదు వీళ్ళకు. మాకు తెలుసు, మేము జియో సిమ్ల కోసం రోజుల తరబడి క్యూలో నిలబడిన వాళ్ళము. సో 5 ఏళ్లకు ఒకసారి వచ్చే ఇలాంటి ఎన్నికల కోసం ఆ మాత్రం కష్టపడగలం మేము. వీళ్ళు ఒకాలతో పుచ్చుకొని మా తరఫున వాదించాల్సిన అవసరం లేదు. ఇంకోటి, ఇప్పుడు జరుగుతున్న రచ్చ అంతా ఏదో ఈవీఎంస్ ఓకే కొన్ని ఇష్యూస్ వచ్చాయి, సంస్థాగత నిర్మాణం ఎలా ఉండాలా సజెషన్స్ ఇవ్వచ్చు ఈ ఎలక్షన్ కమిషన్ కానీ, లేకుంటే ఎలా జరగాలి ఫ్యూచర్ లో. అంతేగాని ఏదో ఇప్పటి వరకు జరిగినవి లేకుంటే ఈ పర్టికులర్ ఎన్నికలు మాత్రం ఫాల్స్, అంతకు ముందు జరిగినవి బ్రహ్మాండంగా జరిగాయి అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే ఈ మనం ఆధునిక నాగరికత నుంచి రాత్రి దానికి పోయి ఆ విధంగా జరుపుకుంటే బాగుంటుంది అనే ఉద్దేశం ఉన్నట్టుంది ఈ నాయకులు. థ్యాంక్ యూ అండి అరవింద్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. రామచంద్రారెడ్డి గారు, సుభాష్ గారు, దివాకర్ గారు, వేణుమాధవ్ గారు. ఇది పరిస్థితి. మొత్తం మీద ఈవీఎంలకు సంబంధించినటువంటి అంశం జాతీయ స్థాయిలో తీసుకురావడం ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడుతున్నామన్న తెలుగుదేశం పార్టీ మాట. అదే సందర్భంలో ఓడుతారన్నటువంటి భయంతోనే ఈ తరహా వ్యవహారాలు చేస్తున్నారన్నది విపక్షాల మాట. అయినా మాకు 130 సీట్లు వస్తాయంటోంది తెలుగుదేశం మాట. మరి ఎవరి మాట నెగ్గుతుంది అన్నటువంటిది రానున్న రోజుల్లో చూద్దాం. ఇది అంశానికి సంబంధించి చర్చ. తాజా అప్డేట్తో సరికొత్త బిల్డింగ్ మరికాసేపట్లో మీ ముందు ఉంటుంది. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9.